చేసుకొని నేటి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని అంత మిక్కిలిగా ప్రేమించిన మా యేసు రాజా, ఈ ప్రత్యేకమైన పునరుద్ధానపు ఆదివారాన్ని సముఖంలోనికి చేరి నిన్ను ఆరాధించుకున్నటకు మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. సార్వత్రిక సంఘమంతయు ప్రభా, పెద్దకోస్తు పండుగగా, పెద్దకోస్తు దినముగా ప్రభా, ఇవాళ పరిశుద్ధాత్మ దేవా నీవు అలనాడు ప్రభా, మరి ఆ పెద్దకోస్తు దినాన ప్రభా, మరి నువ్వు జనుల మీదకి నీ యొక్క ప్రభావమును, నీ యొక్క శక్తిని ప్రభా మరి నెలకొల్పిన విధానాన్ని బట్టి దాన్ని స్మరించుకుంటూ ఈవేళ ప్రభా మేము కూడా యేసుక్రీస్తు ప్రభువారి యందు రక్షణ పొందుకున్న మేమందరం కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నాము అని మేము వాటి రీతిగా ప్రభా నీ సువార్త ప్రకటించే సాధనములుగా ఉండగలుగుటకు నీ సహాయంలో మాకు మెండుగా తెచ్చామని ప్రార్థన చేస్తాము దేవా. ఈ రీతిగా ప్రభా మరి ఈ ప్రత్యేకమైన ఆరాధనను మేము ప్రారంభిస్తూ ఉండగా ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చులాగున ఈ దినపు ఆరాధన అంతయు ప్రభా మా జీవితాల్లో ఆశీర్వాదదాయకముగా ఉండగలుగుటకు మీ సహాయము, సన్నిధి తోడుగా ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని రానైన బిడ్డలను కూడా సకాలంలో క్షేమకరంగా నీ మందిరానికి నడిపించి ఈ దినపు ఆరాధన ప్రభా మరి నీకు పైన పరిమళ సువాసనగా ఉండగలుగుటకు నీ సహాయము దయచేయమని ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మా మధ్యలో ఎవరి బిడ్డలు ముందుకు వచ్చి పాటలు పాడితే మైంపరచవలసిందే కోరుచు. జీవితం అనే పాట పాడు. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం మాటేదైన పువ్వుల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం మాటేదైన పువ్వుల కుసుమం.
పాడుకుందాం. వరించిన దైవమా, వసించే వాక్యమా, మహోన్నత శిఖరమా, ఆధారమా, క్షమించిన బంధమా, సహించే స్నేహమా, నిరంతర స్వాస్యమా, నా యేసయ్యా, వరించిన దైవమా, ప్రేమింతును, ప్రార్థింతును, నిన్నే ఆత్మతో, నీ నామమే నా బలం, నిన్నే కీర్తింతును. ప్రేమింతును, ప్రార్థింతును, నిన్నే ఆత్మతో, నీ నామమే నా బలం, నిన్నే కీర్తింతును. నా జీవితం నీకే అంకితం, దయాసాగరా దీవించవా, చేరను నీ పాదము, చూపించు నీ మార్గము, వరించిన దైవమా, వసించే వాక్యమా, మహోన్నత శిఖరమా, ఆధారమా, క్షమించిన బంధమా, సహించే స్నేహమా, నిరంతర స్వాస్యమా, నా యేసయ్యా, వరించిన దైవమా, బలపరచుమా, స్థిరపరచుమా, తోడై కావుమా, వెలిగించుమా, దీపమా, నీకే ఆరాధన. బలపరచుమా, స్థిరపరచుమా, తోడై కావుమా, వెలిగించుమా, దీపమా, నీకే ఆరాధన. నీ ప్రేమయే నన్నే తాకగా, ఇదే ఆశతో నా యేసయ్యా, జీవించు నీ ప్రేమలో, తరించు నీ సేవలో, వరించిన దైవమా, వసించే వాక్యమా, మహోన్నత శిఖరమా, ఆధారమా, క్షమించిన బంధమా, సహించే స్నేహమా, నిరంతర స్వాస్యమా, నా యేసయ్యా, వరించిన దైవమా. యూదా స్తుతి గోత్రపు సింహమా అనే పాట పాడుకుందాం. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి, నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి, నీ స్వాధీనమా. నీవే ప్రధాన ఆరాధన,
హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆహా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆహా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సంగములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సంగములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆకాశములోని విమానముగా విన దేవుని స్తుతించెదము. ఆకాశములోని విమానముగా విన దేవుని స్తుతించెదము. జగనుండి మధుర జలములు కాచిన యెహోవాను స్తుతించెదము. జగనుండి మధుర జలములు కాచిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. 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 నీ మహాకృప వలన మరి దేవుడు వారంలో కుటుంబాన్ని సంఘాన్ని సంఘ బిడ్డల్ని ఎంతగానో కాసి కాపాడి మరి పునరుద్ధాన్యంలో సన్నిధిలో ఆయన నామాన్ని కనపరచడానికి మహిమపరచడానికి స్తుతించడానికి ఆరాధించడానికి మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకి దేవుడికి ప్రత్యేక వందనాలు. అలాగే సంఘం తరఫున కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. 116వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మరి ప్రేరేపించబడిన వారు మొదటి చదివిన తర్వాత వచ్చిన కలిపి చదువుకుందాం. చూడండి 116వ యెహోవా నా మొరను విన్నపములను ఆలకించుచున్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనను నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను
నేను కాలము గడుపుదును. నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడని కొండని. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. నేను నీకు కృతజ్ఞత అర్పించేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెరూషలేమా, నీ మధ్యలో నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. దేవుని కొద్ది వాక్యం తీర్చుడి. ఆమేన్. నైట్ అందరూ ఉద్యోగం చేస్తాను. చదవబడినటువంటి కీర్తన భాగాన్ని మన మధ్యలో భాషలో ఇస్తారు. వాళ్ళు కూడా దేవుని మాట వినాలని అందరికీ తండ్రి ఇచ్చిన క్షేమాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా, ఇప్పుడు నిలబడి 116వ కీర్తనను ధ్యానించుతుండగా మామూలుగా నీవే బలాన్ని, శక్తిని, ఆత్మను దయచేసి నీ వాక్కులు ఇచ్చుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని, నీకు లోబడే మంచి మనస్సాక్షిని నాకు మాకు దయచేసి నీవే మహిమాగంతా కొనుమని నా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. 116వ కీర్తన మొదటి వచనం చదువు. మొదటి 2 వచనాలు చదువు. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టును. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మన చేసే మొరలను, విన్నపాలని అన్నీ ఆలకిస్తున్నాడు కనుక దేవుని స్తుతించాలి. కనుక ఈ కీర్తనకారుడు అన్నాడు, నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టు. నా జీవిత కాలం అంతా మనం ఎప్పుడు బ్రతికినా, ఏ పని చేస్తున్నా సరే దేవునికి ప్రార్థన చేస్తుండాలి. ఈ రాకపోకల్లో మనల్ని కాపాడినందుకు మన పిల్లలు, మన కుటుంబాలు, ఈ మండు వేసల్లో కూడా చల్లని వాతావరణం కింద మనందరి శరీరంలో ఉంచిన దేవాదేవునికి వందనాలు, స్తుతులు చెల్లించాలి. 3-4 వచనాలు చదువు. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళ పేదలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగేను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణులను విడిపించమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టింది. మనకు మరణ బంధాలు చుట్టుకున్న, పాతాళ పేదలు పట్టుకున్న, శ్రమ వేదన మనకు కలిగినా సరే మనం ప్రార్థన చేసినప్పుడు ఏదైనా ప్రార్థన చేయాలంటే యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించు అని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించే దేవుడు మన మనలు విని మన మరణబంధాల నుండి, శ్రమ నుండి, దుఃఖాల నుండి విడిపించి దేవుడు తన మహాకృపను కనిపిస్తాడు. తర్వాత 5-6 వచనాలు చదివితే దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుస్తుంది. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడేవాడు. నేను కృంగి ఉండగా నన్ను రక్షించాడు. అలా పర్సనల్ దేవుడు. నేను కృంగి ఉండగా, మనం ఒక్కొక్కరు వ్యక్తిగతంగా మనం ఎప్పుడన్నా కృంగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఎలాంటి దేవుడు మన దేవుడు అంటే దయాళుడు, నీతిమంతుడు. ఆయన మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు కనుక దేవుని స్తుతించాలి. ఆయన దయాళుడు అని ఎప్పుడు మర్చిపోకూడదు.
ఆయన నీతిమంతుడని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన మన దేవుడు వాత్సల్యత గలవాడు అని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన సాధులను కాపాడే దేవుడు అని మర్చిపోకూడదు. నేను కృంగి ఉండగా ఆయన మనల్ని రక్షించి దేవుడు గొప్ప దేవుడు మనకున్నాడు కనుక మనం దేవుని స్తుతిద్దాం. ఏందో వచ్చింది మరణం నుండి నా ప్రాణమును కన్నీరు పడకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవే కట్టుకున్నాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన ప్రాణాన్ని మరణం నుండి మా ప్రాణాన్ని కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడిపోకుండా నా పాదాలని ఆయన కాపాడే దేవుడు. తన దూతలకు ఆజ్ఞాపించి మన పాదాలకు రాయలే కలగకుండా ఆయన కాపాడే దేవుడు గొప్ప దేవుడు మనకున్నాడు కనుక మనం స్తుతించాలి. తర్వాత 12:13 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన. దేవుడు చేసిన మేలు ఉపకారాలు అన్నిటికీ మనం ఏం చెల్లించగలం అంటే దేవునికి ఏమీ చెల్లించలేము. ఆకాశం అయింది, భూమి అయింది, వెండి బంగారాలే ఆయనవే కనుక ఆయనకి మనం ఏం చెల్లించగలం లేదు. కానీ మన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన మనం రక్షించడానికి ఆయన ఏం చేశాడు, శిలువ మరణాన్ని పొందాడు. అంత త్యాగమూర్తిని ఆయన తన ప్రాణాన్ని మనకు పెట్టడానికి ఆయన రక్తాన్ని అంత కాచిన దేవుడు చాలా వలె తన శరీరాన్ని దురబడిన దేవాదేవుడు చేసిన ఆ గొప్ప కార్యం వల్ల మనకి రక్షణ దొరికింది. ఆ రక్షణను చేర్చుకుని మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లించాను. రక్షణ పాత్రను చేర్చుకుని ఆయన నామాన్ని ప్రార్థన చేశాను. తర్వాత యెహోవాకు నా గొప్పని చెల్లించను, ప్రజలందరూ చెల్లించను. మన సంఘం ఎదుట ప్రజలందరూ ఎదుట ఆయన గొప్ప దేవుడు నా పట్ల చూపిన కృపను నీ పట్ల కూడా చూపుతాడు. కానీ ఆయన్ని వేణోళ్ళ స్తుతించి కనపరచాలి. 15 యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది కనుక ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉంటే మన మరణం ఆయన దృష్టికి విలువైంది. లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు పిలిచి ఆయన పంపి ఆయన బాడీని తీసుకెళ్ళడానికి దేవుడు సహాయం చేసి అబ్రహాము అనుకున్నాడు. అలాగా ఆయన భక్తులు ఆయన ఇష్టపడగలి మరణం దేవుడికి ఎంతో విలువైంది కనుక మన జీవితంలో కూడా మన ప్రాణం పోయిన మన మరణం దేవుని దృష్టిలో విలువైంది అని ఎంచుకోవాలి. తర్వాత 17 నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుట యెహోవా మందిర భవనంలోను యెరూషలేము నీ మధ్యను నేను యెహోవాకు కృతజ్ఞత చేయాలి. యెహోవాను స్తుతించండి. చివరికి ఏం చెప్తున్నాడు దేవుడు అంటే యెహోవాను స్తుతించాడు. మనందరిలో అందరికీ దేవుడు చేసిన మేలు ఉపకారాలను తలుచుకొని ఆయన నామాన్ని స్తుతించాలి, ఘనపరచాలి. మనందరం గత వారంలో దేవుడు చేసిన మేలు ఉపకారాలను తలుచుకొని ఆయన స్తుతిద్దాం, ఘనపరుద్దాం. దేవుడు మనల్ని మన కుటుంబాలని కాచి కాపాడి ఎంతో దయచేతు మేలు ఉపకారాలు దయచేసిన దేవాదేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక ప్రార్థన చేస్తాం. మహోన్నతుడ మహాపరిశుద్ధుడ నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి నడపదగాల ఒకేకుండా నాతో మాట్లాడిన దేవానికి వందనాలు. నాయనా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థన అనిపించువాడ సదా శరీరం నేను స్తుతిస్తున్నాను కనుక ప్రభా నేను కూడా నాయన నిన్ను స్తుతించి నేను కనపరిచి నా జీవితంలో నువ్వు చేసిన మేలు కరాలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి నీకు దయాళుడవు, నీతిమంతుడవు. నాయన మన దేవుడు వాత్సల్యత గల దేవుడు, సాధువులను కాపాడే దేవుడు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి నీకు ఏమి ఇచ్చినటువంటి రుణం చెల్లించగలగల ప్రభా
రక్షణ పత్రాలు చేతపరుచుకొని నీ నామము నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం తండ్రి. ప్రజలందరి ఎదుట నేను పొగుడుచున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. నా అంతరంగంలో నుండి నాన్న నిన్ను స్తుతియాలను చెల్లించే భాగ్యాన్ని నాకు దయచేసిన దేవానికి వందనాలు. వారంతా నా కుటుంబాన్ని, సంఘాన్ని, నా దేశాన్ని భద్రపరిచిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఆకుపోకల్లో పని ప్రయాణాల్లో నీ కాపుదలను అందించిన తండ్రి నీకు వందనాలు. పిల్లలు రాసిన పరీక్షలు జయాన్ని అందించిన దేవానికి వందనాలు. నీకు ఎంత స్థుతులు చెల్లించినా నేను రుణస్తున్న ప్రభా, మీరు గొప్ప దేవుడు, మహోన్నతుడు, మాకు దొరికినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు జరిగించిన స్తుతారాధనతో నీకు వందనాలు, స్తోత్రాలు. జరగబోయే ఆరాధనకు మీరే అధిపతి వహించి నీ బిడ్డను పెట్టి మాకు కావలసిన దేవాహారాన్ని దయచేసి మా జీవితాల్లో అది ఆశీర్వాదకరంగా ఉండాలని అందించమని నా ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కొద్ది స్తుతులు నీకే సమర్పిస్తున్నాను తండ్రి. అందులో లేచి నిలబడి ఒక చక్కనటువంటి పాట పాడుకుంటున్నాం. కానుకలు సమర్పించుకుందామండి. మా నిశాంత్ ఉన్నారా? నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు, నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు నేనెన్నడూ చూడలేదు, ఎప్పుడు చూడలేదు. మాటలు చాలని మధురానుభవము, నీలాంటి గొప్ప ప్రేమ.
సమయంలో తండ్రి నాయన ఈ పరిశుద్ధత నుండి అయినటువంటి ఆదివారం తండ్రి నాయన తిరిగి ఇక్కడ మేము ప్రార్థించుకునేందుకు మేము మాకు నిర్వహించిన తండ్రికి నీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా తండ్రి నాయన కానుకల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఇప్పినటువంటి ప్రతి హస్తమును మీరు ముట్టండి తండ్రి. వారు ఇచ్చినటువంటి మొక్కుబడి కానుకలు కానీ కుటుంబ కానుకలు కానీ అదే రీతిగా తండ్రి నాయన ప్రతి హస్తంలో తండ్రి నాయన వారు తండ్రి హెచ్చించి తండ్రి ఆ యొక్క దశమ భాగం తీసుకొచ్చినటువంటి కానుకల నిమిత్తం కానీ ప్రతి ఒక్క కానుకని మీరు ముట్టండి, స్వస్థపరచండి, కనపరచండి తండ్రి నాయన. ఇచ్చినటువంటి ప్రతి హస్తం యొక్క కుటుంబ యజమానుడిని అదేవిధంగా తండ్రి యజమానులని వారి ఎరువుని మీరు ఆస్వాదించండి, ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన నువ్వు చేసినటువంటి కార్యాలు తండ్రి అద్భుత కార్యాలు కానీ తండ్రి అదే రీతిగా తండ్రి చేసినటువంటి క్రియలను కానీ తండ్రి నాయన విరహాలు ప్రభావ తండ్రి ఇదిగో తండ్రి పుస్తకంలో రాసిన తండ్రి నాయన ఈ భూలోకంలో ఉన్నటువంటి పుస్తకములు అన్నీ కూడా సరిపోని తండ్రి ఎంతో తండ్రి అతిశయోక్తముగా చెప్పి ఉన్నాడు ప్రభు నాయన. అది ఎటువంటి అతిశయోక్తము కాదు తండ్రి, ఉన్నదాన్ని తండ్రి నాయన నీ సేవలను కానీ నువ్వు క్రియలను కానీ చేసినటువంటి దాని నీతిగా తండ్రి ఆయన రాసి ఉన్నాడు ప్రభా. అట్టి రీతిగా తండ్రి నాయన మేము మిమ్మల్ని కీర్తించేందుకు తండ్రి నాయన ఆరాధించేందుకు మాకు ఇచ్చుతున్నటువంటి తండ్రి నాయన జనమును బట్టి భక్తులను బట్టి కూడా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన అన్న తండ్రి నాయన వారు నీకు ఏ రీతిగా అయితే కృతజ్ఞతాస్తులు చెల్లించి ఉన్నారు తండ్రి అట్టి రీతిగా మేము కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించి వారు ఏ రీతిగా అయితే తండ్రి నాయన నీ సేవలు తండ్రి నాయన నీ యొక్క దయను కరుణను పొంది ఉన్నారో అట్టి కరుణను ప్రేమను తండ్రి నాయన ఇక్కడ ఇచ్చి ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులను కూడా తండ్రి సభ్యురాలను కూడా ఆశీర్వదించండి, ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన ఇంతవరకు జరిగినటువంటి తండ్రి నాయన ఆరాధన ద్వారా కానీ కీర్తన ద్వారా కానీ తండ్రి నాయన మేము ఇప్పటివరకు కీర్తించుకుని ఉన్నాం తండ్రి. ఇంకా తండ్రి నాయన వాక్యంలోకి వెళ్ళబోచున్నగా తండ్రి నాయన నీ సంఘ కాపరిని మీరు ముట్టండి, ఆశీర్వదించండి తండ్రి. ఆయన విత్తబోచున్నటువంటి వాక్యాన్ని మేము తండ్రి నాయన అదేమైనటువంటి పలకల మీద రాసుకొని వాటిని తండ్రి నాయన అదేమో తండ్రి నాయన ఆచరించేందుకు కావాల్సినటువంటి కృపను శక్తిని బలాన్ని అనుగ్రహించడం అడుగుతున్నాం తండ్రి. ఇంతవరకు జరిగిన ఆరాధనలో తోడుగా ఉన్నారు, ఇంకనూ జరగబోసినటువంటి ఆరాధనలో కూడా తోడుగా ఉంది. మమ్మలను తండ్రి నాయన తిరిగి తండ్రి నాయన గృహాలకు చేర్చినంత వరకు కూడా మీ ఆశీర్వాదం మా మీద ఉంచమని ఈ కొద్ది ప్రార్థన మీ పాదాల వద్ద పెట్టి అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు వారపు ప్రకటనలు గమనిద్దామండి. మరి పాస్టర్ గారు ప్రకటన చదివిపిస్తారు, అందరూ కూడా శ్రద్ధగా వినాలని. వారం ప్రకటనలు గమనిద్దామండి. ప్రతి బుధవారము ఉదయము 11 గంటల నుంచి 12 గంటల వరకు అనారోగ్యంతో ఉన్న వారి కొరకై ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రతి శుక్రవారము ఉదయము 11 గంటల నుంచి 1 గంటల వరకు మరి స్త్రీల కూడిక జరుగుతుంది. స్త్రీలైనటువంటి వారు కూడికకి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే యవనస్తుల కూడిక ప్రతి ఆదివారము 3 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్నది. మరి యవన బిడ్డలు కూడా గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ నెలలోని ఫాస్టింగ్ ప్రేయర్ బక్రీద్ హాలిడే రోజు పెడదామని ఆలోచనలో ఉన్నాం. మరి 27వ తారీఖు 28వ తారీఖు ఇంకా కన్ఫర్మ్ లేదు. సో ఈ వారంలో మీకు పోస్టర్ ద్వారా గ్రూప్లో తెలియజేయడం జరుగుతుంది కనుక గమనించండి. గవర్నమెంట్ క్యాలెండర్స్లో 27వ తారీఖు అని ఉంది, అయితే 28వ తారీఖుకి మార్చారు అని తెలుపబడ్డది కనుక గ్రూప్లో మీకు ఫాస్టింగ్ ప్రేయర్ ఏ రోజున ఉండబోతుందో తెలియజేస్తాం కనుక ఆ రోజున మరి మందిరంలో ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. అందరూ పాల్పొందవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ప్రేయర్ రిక్వెస్ట్ గమనించండి. మరి అభితల్లి గారు గురించి మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే సంతోష గారికి కూడా మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి తన సాక్షిగా నిలబడుకున్నట్లు వారి గురించి కూడా ప్రార్థించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే నాని జ్యోతి గారి యొక్క కుమార్తె సంజనాకి చికెన్ పాక్స్ రావడము తగ్గడం జరిగినది. మరి కుమారుడు జోయల్ కూడా మరి చికెన్ పాక్స్ వచ్చాయని తెలియజేశారు కనుక మళ్ళీ బిడ్డలిద్దరికీ దేవుడు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించలాగా మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే వాతావరణ మార్పుల వలన వచ్చే ప్రతి విధమైనటువంటి దగ్గు, జలుబు,
జ్వరాలు వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని స్వస్థపరచినట్లుగా మరి మీ అందిన ప్రార్థనలో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. వివాహాల కొరకు ఎదురు చూసిన పిల్లల కొరకు ప్రార్థించండి. ఉద్యోగ ప్రయత్నాలు, ఇంక్రిమెంట్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసిన పిల్లల కొరకు ప్రార్థించండి. గర్భం లేని వారి కొరకు ప్రార్థించండి. గర్భిణీ స్త్రీలు మహిమేశ్వర్య గారు అలాగే రేష్మ గారు వీరి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనవి. అలాగే గడిచిన వారంలో తెలియజేయబడిన రీతిగా పోస్ట్పోన్ అయిన నీట్ ఎగ్జామ్ మరి జూన్ నెలలో ఉండబోతుంది కనుక ఆ ఎగ్జామ్ రాయబోయే బిడ్డలందరికీ దేవుడు మంచి తెలివిని జ్ఞానం ఇచ్చి మరి ఆ యొక్క ఎగ్జామ్ మరి ఇంకా పోస్ట్పోన్ అనేది జరగకుండా మరి మంచి కాలేజెస్లో వారు సీట్ పొందుకున్నట్లుగా మరి నీట్ ఎగ్జామ్ రాయబోచిన పిల్లలందరి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే మరి ప్రసన్న వాళ్ళ పెద్దమ్మ కుమారుడు సునంద్ కూడా ఇది నా యూపీఎస్సీ ఎగ్జామ్ విజయవాడ ప్రాంతంలో రాస్తూ ఉన్నాడు. మరి డేలో ఒక ఎగ్జామ్, మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి ఇంకొక ఎగ్జామ్, 2 ఎగ్జామ్స్ రాయనన్నాడు కనుక బిడ్డకు కూడా దేవుడు తన యొక్క సహాయం అనుగ్రహించాలన్నా మరి బిడ్డ గురించి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే మరి మన మందిరంలో మ్యూజిక్ క్లాస్, కీబోర్డ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయండి. ట్యూస్డే, ఫ్రైడే అలాగే సండే. గిటార్ కూడా ఎవరైనా నేర్చుకోవాలని ఆసక్తిగా ఉన్నట్లయితే మీరు మీ పేర్లు అందజేస్తే గిటార్ కోచింగ్ కూడా మరి మన మందిరంలోనే పెట్టడం జరుగుతుంది కనుక మీరు గమనించి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మా పిల్లలకి కానీ మేము కానీ గిటార్ నేర్చుకుంటామండి లేకుంటే కీబోర్డ్ నేర్చుకుంటామండి అన్నవారు ఉన్నట్లయితే వారికి చర్చ్లోనే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కనుక గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇంకేమైనా ప్రార్థనాంశాలు ఉన్నట్లయితే తెలియజేస్తే వాటి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రణీత మరి ఆనంద్ మౌనిక గారి యొక్క అక్క కుమారుడు ప్రమోద్ వాళ్ళ చెల్లి ప్రణీత కూడా మరి ఈ వారంలో ఎగ్జామ్ రాస్తూ ఉన్నది. ఇవాళ ఒక ఎగ్జామ్ రాస్తూ ఉన్నది. మరి ఆ బిడ్డ గురించి కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే మిల్కరాణి వాళ్ళ పెద్దక్క మన మధ్యలో ఉన్నారు. పెద్దక్క అలాగే వాళ్ళ పెద్ద బావ గారు మరి మీరు ఫస్ట్ టైం మన మందిరానికి వచ్చారు. వి వెల్కమ్ యూ. వాళ్ళు కూడా హన్మకొండ ప్రాంతంలో మరి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి ఇది వారు మన మందిరానికి రావడం మాకు ఎంతో సంతోషం కనుక మా హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘం తరఫున మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇంకొక చెల్లి కూడా ఉంది. ఆ చెల్లి కూడా చాలాసార్లు వచ్చింది. పెద్దక్క ఇప్పుడే వచ్చారు కనుక వాళ్ళిద్దరికి మా యొక్క వెల్కమ్ తెలియజేస్తాను. ఇంకెవరైనా నూతనంగా దేవుని మందిరానికి వచ్చినా వారికి కూడా మా యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నా. మరి ప్రకటనలు మీరు అందరూ గమనించారు, విన్నారు. పేరుదిన ప్రార్థనలో ప్రార్థన అవసరాన్ని బట్టి ప్రార్థిస్తున్న నమ్మతో ఉన్నాం. అలాగే ఇంకా భారం కలిగి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల గురించి, అలాగే సండే స్కూల్ బిడ్డల గురించి, పసి బిడ్డల గురించి, వృద్ధుల గురించి మీ ప్రార్థనలో గుర్తించుకోవాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలని ఆశకుంటే వారికి క్లుప్తంగా మీ సాక్ష్యాన్ని పంచుకోవాలని సమయాన్ని అందజేస్తూ ఉన్నాం. ప్రభు నామంలో వందనాలండి. లాస్ట్ 10వ తారీఖు ఊరు వెళ్ళామండి. మేము మా ఆడపడుచు కొడుకు మ్యారేజ్ అయితే లాస్ట్ వీక్ వచ్చాము. బాగా ఎండలు, ఆయన ఆరోగ్యం గురించి నాకైతే చాలా భయం వేసింది. దేవుని వల్ల అన్ని కార్యక్రమాలు చక్కగా జరిగింది. ఆయన ఆరోగ్య విషయంలో కూడా దేవుడు కూడా చూపించారు. ఒక వర్షం వైజాగ్ వెళ్ళాడు, మా బాబాయ్ కూడా తీసుకెళ్ళాడు సెలవులని. రావాల్సింది వారం. రేపు 28 మా మామయ్య చర్చిలో ప్రేయర్ మీటింగ్ ఉంటే ప్రేయర్ స్క్వాడ్ ప్లే చేయడానికి రమ్మన్నారు. అందువల్ల ఆగిపోయాడు అక్కడ. ఏసై మా కుటుంబం పట్ల చూపిస్తున్న ప్రేమపై కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మా కుటుంబం గురించి వెళ్ళిన ప్రార్థనలు జ్ఞాపకం చేస్తానండి. ఏసై ఇచ్చిన సాక్ష్యం తీర్చుకున్నాను. వందనాలు పాస్టర్ గారికి, వందనాలు సంఘం అందరికీ నా వందనాలు చెప్పుకోవచ్చు. మరి ఈ మంత్లో 7వ మరి తారీఖు రోజు మా కొడుకు
మరి సంగారెడ్డిలో దగ్గర అనే గ్రామం ఒకటి. అక్కడ వెళ్ళి ఉన్నాను, మరి క్షణంగా వెళ్ళి ఉన్నాను. మరి బాగా ఎండునే 2 గంటలకు మరి బండి మీద వెళ్ళిన సగం రోజుగా ఇంకా అది మాకు ఫంక్షన్ హాల్ దొరకలేదు. అక్కడ నిలబడుతుంటే ఇంకా ఒక ఆయన వచ్చేసి బండి మీద తీసుకొని వెళ్ళిండు. అంతా మంచిగా పెళ్ళి అయిపోయింది, వచ్చేస్తున్నాము. ఇంకా ఊళ్ళో ఏం కడతారంటే బీసీఎం అనేది ఒక వ్యాన్ కడతారు, దానికి ఒక చేసి అందరూ వెళ్ళాలి. ఎండ కొడుతుంది కదా, ఇంకా బండి మీద ఏమి వెళ్ళాలని బీసీఎం ఎక్కుతారు, అందరూ ఎక్కేసిండ్రు. నేను లాస్ట్ మరి ఆ చేరు కొద్దిగా పైలు ఉన్నదంట, నేను గమనించుకోలేదు. వచ్చి ఎక్కిన అలాగే పడిపోయినా. ఇంకా చేరు అలాగే పడ్డానికి అది ఇరిగి నాకు ఎక్కడ ఏమీ దెబ్బ తగలలేదు. అలా కూర్చున్నాను, అలా కూర్చుని అందరూ వచ్చి అయ్యో దెబ్బ తగిలిందని అంటే ఏం తగలలేదని మరి పైకి అలాగే కొంతమంది తీసుకొని ఇచ్చిండ్రు. ఎక్కినాను. మరి ఇంటికి కూడా క్షేమంగా వచ్చిన దేవుని దయ వలన, మీ ప్రార్థన వలన మరి ఏం దెబ్బలు కూడా తగలలేదు. మొన్న మరి ఈ వారంలోనే మొన్న డ్రమ్లో నీళ్ళు పడుతున్నాం పైపుతోటి, ఆ నీళ్ళు కొద్దిగా ఇంట్లో పడ్డాయి. కడలు లేదు, జర కొద్దిగా చల్లగా ఉంటుంది, ఏం కాదులే అనుకున్నాను. నేను చూడని విధంగా ఆత్రంగా పనులు చేస్తుంటాను ఒక్కొక్కసారి. అది జారి ఇలాగే రైట్ హ్యాండ్ తోటి అలాగే పడ్డాను. నా కూతురు అలాగే ఉంది, కానీ ఏం మమ్మీ నీళ్ళు అక్కడే ఉన్నాయి, ఎందుకు ఇలా పడ్డావు అని అంటుంది, కానీ ఎత్తలేదు. ఆ మండలాలు వచ్చాయో అమ్మమ్మ మళ్ళీ లేపింది. దేవుని స్తోత్రం కూడా ఏం దెబ్బ తగ్గలేదు. అసలు మెట్ల మీద కూడా ఎన్నిసార్లు 5-6 సార్లు 2వ స్టెప్ తప్పించి పడ్డా. దేవుడు ఎంతగానో కృప చూపి తన దూతలతో నన్ను లేవనెత్తుతున్నాడు. మీ ప్రార్థన వలన ఇంతతో సాక్ష్యం సార్. లాస్ట్ వీక్ నాతో పాటు విషయాలు సాక్షిగా పంచుకోవాలనుకున్నాను. ఇంటి దగ్గర బైక్ పార్క్ చేసి నార్మల్గా నేను స్టాండ్ వేసి దిగుతాను, కొంచెం హెవీ వెహికల్ బుల్లెట్ అని చెప్పేసి నేను మీ ముందు కూర్చుంది, దాన్ని దింపేశాను. మాటల్లో పడి స్టాండ్ చేశాను అనుకుంటే దిగకుండా ఒకసారి ఇద్దరు పడిపోయాను. అదృష్టము ఎంత దేవుడు ఎట్లా కాపాడాడంటే, నా మీద బుల్లెట్ పడిన తగ్గనేం కాదు, కానీ ఆ వెయిట్కి పిల్లల మీద పడుంటే కొంచెం ప్రమాదం జరుగుండేది. జస్ట్ ఫ్యూ ఇంచెస్లో పాప పక్కన పడింది. ఇద్దరు పడిపోయాం, కానీ ఆ బుల్లెట్ ఏంటంటే కొద్దిగా ఫ్యూ ఇంచెస్లో మిస్ అయింది. నేను చిన్న దెబ్బ తాకిన నాకు పాపకి అయితే ఏం కాకుండా అయితే నాకు నార్మల్గా నెక్స్ట్ రోజు నుంచి నార్మల్ అయిపోయింది. వైజాగ్లో కూడా మ్యారేజ్కి ఏదైతే వెళ్ళామో వాష్రూమ్లో వెళ్తున్నసరికి వాష్రూమ్లో జారి పడిపోయాను. నేను పడిపోయేసరికి ఏదో గట్టిగా తగిలింది అనుకున్నాను, కానీ అట్లా మెల్లిగా ప్రేర్ చేసుకొని జాగ్రత్తగా వేసి నరులకి నడుపుతుంది పప్పు తగ్గని. సో ఈ 2 సంఘటనలు దేవుడు చాలా చిన్న దెబ్బలతోనే నాకు బయట తీశాడు. ముఖ్యంగా చిన్నపిల్లలకు తగలకుండా రోజు మేము ఎట్లయితే ప్రార్థన చేసుకుంటున్నామో మేము కాపాడండి, ప్రమాదాలు జరగకుండా ప్రార్థనని విని దేవుడు మా కుటుంబాన్ని విని కాపాడాడు. మా ప్రయాణంలో కూడా సాఫీగా జరిగేందుకు సహాయం అందించాడు. ఇచ్చిన సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి సంఘానికి దేవుడికి వందనాలు. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్యమై వేచి ఉంటేనే నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఎనలో నాయే ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఎనలో నాయే ప్రాణి నిలవలేదు.
పదిలి పరసితే నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకే పదిలి పరసితే ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించు నీ ప్రేమతో ప్రభువా వెలిగించు నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా కలిగేది నీ చిత్తమే ప్రభువా కలిగేది నీ చిత్తమే ఆపదలో నన్ను నిన్నెన్ని ఉన్నా నా కాపలవై నీవు ఆదుకుంటివి ఆపదలో నన్ను నిన్నెన్ని ఉన్నా నా కాపలవై నీవు ఆదుకుంటివి ఈ లోకమంతయు నన్ను విడసిన ఈ లోకమంతయు నన్ను విడసిన నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా కలిగేది నీ చిత్తమే ప్రభువా కలిగేది నీ చిత్తమే నాకిది గమనించి నన్ను ప్రేమించి నా కొరకే కల్వరిలో త్యాగమైతివా నాకిది గమనించి నన్ను ప్రేమించి నా కొరకే కల్వరిలో త్యాగమైతివా నీది యోగము మోక్ష మార్గము నీది యోగము మోక్ష మార్గము నీ నుండి నిత్య జీవము ప్రభువా నీ నుండి నిత్య జీవము ఎన్ని కలసినా ఏది అడిగినా కలిగేది నీ చిత్తమే ప్రభువా కలిగేది నీ చిత్తమే నీ వాక్కుపై వేసి ఉంటిని నా ప్రార్థన ఆలకించునా ప్రభువా నా ప్రార్థన ఆలకించునా తెలుగులో చక్కనటువంటి పాట పాడి దేవుని నామాన్ని కనపరిచారు, అలాగే మనందరినీ సంతోషపెట్టారు. మరి మీ సంతోషాన్ని తప్పట్లుగా చప్పగా కొట్టారు కదా, గట్టి కొట్టుకుంటారు. మరి ఇవ్వబడినటువంటి సాక్ష్యాలు, చక్కనటువంటి సాక్ష్యాలు, దేవుడు చేసినటువంటి వారి కుటుంబాల్లో వారి పట్ల చేసినటువంటి మేలులను బట్టి దేవునికి మహిమ కలుగును కాక. మరి చెప్పినటువంటి బిడ్డలు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశాలకి మనం వెళ్ళబోతా ఉన్నాం. మన మధ్యలో ఎవరి బిడ్డగా మరి జాన్మోహి గారు మరి దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి మన మధ్యలో ఉన్నారు. ప్రభు చిత్రం చెప్పిన వారికి సమయాన్ని అందజేస్తా ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియజేసుకుంటూ యాకోబు పత్రికలోని 2వ అధ్యాయంలోనికి మనము గడిచిన వారంలో ప్రవేశించడం జరిగి ఉన్నది. మరి గడిచిన వారము మొదటి వచనాన్ని మనము ధ్యానించుకొని ఉన్నాం. ప్రభు ఉచితం అయితే ఇది నాన్న 2, 3, 4 వచనాలను ముగించే ప్రయత్నం మనం చేద్దాం. గడిచిన ఆదివారంలో మొట్టమొదటి వచనంలో మనము నేర్చుకున్న విషయాలను కనుక ఒకసారి మన మదిలోనికి తెచ్చుకోగలిగినట్లయితే 2వ అధ్యాయము మొదటి వచనంలో మొహమాటము గలవారై ఉండకుడి అనే ఆ యొక్క పదానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఫేవరిజం లేకుంటే పార్షియాలిటీ అనే 2 పదాలను గడిచిన ఆదివారం మనం చూసుకున్నాం. మొహమాటము గలవారై ఉండకుడి అనే ఆ పదాన్ని మనం చూడడం జరిగి ఉన్నది. ఎందుకు సంఘము మొహమాటము గలవారై ఉండకుండా ఉండాలి?
ఏ విషయంలో మొహమాటం లేని వారిగా ఉండాలి. ఫేవరిజం అనేది, పార్షియాలిటీ అనేది సంఘంలో చేర్చబడిన సభ్యులమైన మనము ఎలాంటి విషయాల్లో ఫేవరిజం అనేది, పార్షియాలిటీ అనేది చూపెట్టకూడదు అనే అంశాన్ని తెలియజేయడానికి యాకోబు భక్తుడు 2వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి ఇంచుమించు 9వ వచనం వరకు ఇదే అంశాన్ని తెలియజేస్తూ వెళ్తా ఉంటాడు. అయితే మొట్టమొదటి వచనాన్ని గడిచిన ఆదివారం చదువుకున్నాం. 2, 3, 4 వచనాలను మరి ఒకసారి చదువుకొని ముందు కొనసాగుదాం. ఏలయనగా బంగారపు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుంటమని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుంటమని చెప్పిన ఎడల మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. ఇవాళ మనం ఈ యొక్క లేఖనాన్ని గమనిస్తున్న వేళ మొహమాటము లేని వారై ఉండకుడి అనే పదముతో మొదటి వచనం ముగించి అసలు ఏ విషయం గురించి తెలియజేయాలనుకుంటున్నాడు అని ఇద్దరు వ్యక్తులను ఇక్కడ పరిచయం చేస్తా ఉన్నాడు. ఒక మందిరంలోని కంటే ఇద్దరు వ్యక్తులు వస్తా ఉన్నారు. ఒక వ్యక్తి ప్రశస్తమైన బంగారపు ఉంగరమును ధరించుకొని దేవుని ఆలయంలోనికి వచ్చాడు. ఇంకొకడు చాలా దరిద్రుడు, దీనుడుగా, తన పరిస్థితి భయంకరంగా ఉన్నది. తన బట్టలు సరిగ్గా లేవు, తన తీరు సరిగ్గా లేదు, తన చూస్తే కూడా అంతగా ఇష్టమయ్యేటట్లుగా లేడు. ఇద్దరు వ్యక్తులు దేవుని ఆలయంలోనికి వచ్చినప్పుడు సంఘము మరి యూజువల్గా మనం కూడా ఏం చేస్తామో ఆ విషయాన్ని యాకోబు భక్తుడు అనాది కాలంలోనే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాతనే సంఘము ఎలా ఉండబోతుందో ఆ విషయం గురించి ముందుగానే తెలియజేయడం మనం చూసాం. సంఘముగా ఉన్నప్పుడు మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే, ఎవరైనా మన మధ్యలో సూట్ వేసుకొని వచ్చారనుకోండి, ఉంగరాలు ధరించుకొని వచ్చారు, పెద్ద కార్లో వచ్చారని తెలిసింది అనుకోండి, ఆయన ఏం చేస్తామంటే రండి సోఫా అంతా మీదే అని చెప్తాం. అంతేగాని కింద కూర్చోండి, ఇక్కడ ప్లేస్ ఉంది, కొంచెం జరగండి, పిల్లలు జరగండి, అక్కడ కూర్చోండి అంటామా? ఎవరైనా మంచిగా పట్టు చీర కట్టుకొని వచ్చారు అనుకోండి, పట్టు చీర మంచి ఆభరణాలు అన్ని వేసుకొని వచ్చారు అనుకోండి, రండమ్మా ఇక్కడ కూర్చోండి, ఇక్కడ ఖాళీ ఉందని చెప్తామా? వెంటనే ఒక కుర్చీ ఆవిడ వేసి మరి అక్కడ కూర్చోండి అని చెప్తాం. యూజువల్ గా సంఘాలలో అలాంటి మర్యాద ఎందుకు వచ్చింది అని యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, అటువంటి వారి వలన సంఘము ఫైనాన్షియల్ గా అభివృద్ధి చెందుతుందనే ఒక దురాలోచన సంఘానికి ఉన్నది కనుక మరి మీరు ఆ రీతిగా ఉండకండి అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. గొప్పవారు వచ్చారు, వారు చాలా డబ్బులు ఇచ్చేసి, చాలా ధనాలు ఇచ్చేసి వారి యొక్క ఉంగరాలన్నింటినీ దేవుని ఆలయంలో పెట్టేసి వెళ్ళిపోతారేమో, వారిని గౌరవిస్తూ, అలా దరిద్రుడు వచ్చాడు, ఏమీ లేని వాడిగా వచ్చాడు, వాడికి మనం ఏ గౌరవం ఇచ్చినా మనకి రూపాయి లాభం లేదే అని, నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చో బాబు, మాకైతే దూరంగా కూర్చో అని చెప్పేవారిగా సంఘం ఉన్నదని అనాది కాలంలోనే యాకోబు గమనించాడు. నేటికి సంఘాలలో జరుగుతున్న ప్రాముఖ్యమైన విషయాన్ని మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను మన మధ్యలోనికి తీసుకొని వచ్చాడు. ఫేవరిజం, పార్షియాలిటీ అనేది ఒక వ్యక్తి గొప్పతనంతోనో ఒక వ్యక్తి పేదరికంలోనో ఉన్న వ్యత్యాసాన్ని చూసి మనం ఎప్పుడు కూడా దేవుని ఆలయంలోనికి వచ్చిన వ్యక్తిని కొలవద్దు. చాలాసార్లు దేవుని ఆలయంలో మన మందిరంలో అయితే ఈ పుల్పిట్ ఉంది, పుల్పిట్ మీద అభిషేకింపబడిన వారు తప్పితే ఎవరు కూడా ఎక్కకూడదు అనే ఒక నియమం మనం పెట్టుకొని ఉన్నాం. అనాది కాలం నుంచి వస్తా ఉన్నది. చాలా సంఘాలలో ఒకవేళ పొలిటీషియన్ కనుక వచ్చాడంటే, పొలిటీషియన్ వచ్చాడని ఆ పొలిటీషియన్ కూడా ఈ పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడమంటారు. ఎందుకు చెప్పండి?
ఎందుకు? ఆయన అభిషేకింపబడలేదు, దేవుడు ఎరిగినవాడు కాదు, దేవుడి వాక్యం చదివినవాడు కాదు, ఎప్పుడు ఆలయానికి వచ్చినవాడు కాదు, అన్యుడు. అటువంటి వారిని పరిశుద్ధ స్థలంలోనికి నిలబెట్టి మనం ఎందుకు మాట్లాడమని చెప్తాం చెప్పండి? ఎప్పుడైనా ఏదైనా సహాయం వచ్చినా, ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెట్టినా, మీ సంఘం నడవకూడదు అని ఎవరైనా మనల్ని బెదిరించినా, ఏమైనా చేసినా, ఆ వ్యక్తి వచ్చి మన పక్షాన మాట్లాడతాడా ఏమో అని ఆ వ్యక్తిని కూడా మనము చాలా మటుకు సన్మానిస్తూ ఉంటాం. నేడు సంఘాలలో జరుగుతున్న విషయాలను గురించి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్న వేళ యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు, మీ మధ్యలోనికి గనక ఒకవేళ అటువంటి వ్యక్తి వస్తే అటువంటి వ్యక్తులతో మనము జాగ్రత్తగా ఉండాలి. సొసైటీలో ఉన్న వారి యొక్క సభ్యతను బట్టి, లేకపోతే సొసైటీలో ఉన్న వారి పేరును బట్టి దేవుని ఆలయంలో కూడా వారిని అలాగే చూడాలని ఏమీ లేదు. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఐశ్వర్యవంతుడు, దరిద్రుడు కలుగజేసిన వాడు ఎవరంట? యెహోవాయే. సామెతల గ్రంథం 22:2 గడిచిన ఆదివారం మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. ఐశ్వర్యవంతుడిని, దరిద్రుడిని కలుగజేసిన వాడు ఆయన అయినప్పుడు ఆయన ఆలయంలోనికి కూడా ఎవరు రావచ్చు? ఎవరైనా రావచ్చు. కావున ఎవరైనా వచ్చినప్పుడు మన సాక్ష్యం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని జ్ఞాపకం చేయడం మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క 2, 3, 4 వచనాలలో మనం ఒక టైటిల్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే, అహంకార ధోరణి వలన కలిగే ప్రమాదము. అహంకార ధోరణి వలన కలిగే ప్రమాదము. అహంకారము ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రమాదము పంచుకు వస్తుంది. అందుకే 4వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారందరూ కారా. దురాలోచనల వలన మనం చేసే పనులవి. చాలాసార్లు కానుకల పెట్టెలో డబ్బులు ఎంత పడతాయి అనేది నాకు మా తల్లిగారికి తెలుస్తుంది, మీకు ఎవరికి తెలియదు. సో చాలాసార్లు మన మందిరానికి చాలా గొప్ప వ్యక్తులు వచ్చి వాక్యాలు అందించారు, అన్ని చేసి వెళ్ళారు కదా. సో వారందరి ఉదాహరణగా చెప్తున్నారు, జరిగిన సందర్భమే కానీ ఉదాహరణగా చెప్తా ఉన్నాను. నేను చాలా పర్టికులర్గా నేను ఒక నోట్ వేస్తాను. సో అది నేను గుర్తుపడతాను కదా. సో ఆ గుర్తుపట్టింది ఆ నోట్ కాకుండా ఇంకే అలాంటివి ఎన్ని నోట్లు ఉన్నాయో అన్ని నోట్లు ఎవరెవరో వేశారు అని ఆలోచన చేయొచ్చు. చాలాసార్లు మనం చదివి చాలామంది పెద్ద ఆఫీసులు కలిగిన వాళ్ళు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, పెద్ద స్టేజ్లో ఉన్నవారు, స్టేటస్లో ఉన్నవారు చాలా మంది వచ్చారు. కానుకలు పెట్టి ఓపెన్ చేసినప్పుడు మాత్రము 500 రూపాయల నోట్ ఒకటే ఉండేది. సో నేను ఎంత వేసేవాడిని అంటే 500 రూపాయల నోట్ వేసేవాడిని ప్రతి ఆదివారం. 500 రూపాయల నోట్ ఒకటే ఉండేది. మన మందిరానికి వచ్చి బోధించేవారు ఎటువంటి వారు అంటే వాళ్ళు ఆరితేరిన వారు, వారి యొక్క స్టేటస్ ఇంత అంతా కాదు. మనము ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా వాళ్ళు పెద్ద కారులో వచ్చారండి, పెద్ద సూట్ బూట్ వేసుకొని వచ్చారండి, వాళ్ళు ఇంత పెద్ద ఉద్యోగం చేస్తారంట అండి, వారిని ఇలా చూడాలంటే అలా చూడాలంటే ఎప్పుడు దేవుని ఆలయంలో అలాంటిది మనం పెట్టుకోకూడదు అని సంఘముగా మీకు కూడా జ్ఞాపకం చేస్తాను. సంఘములోనికి వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి దేవుని ఎదుట దీన మనస్కుడై జీవించవలసినదే. ఎవరు ఎప్పుడు ఎలా స్పందిస్తారో, ఎవరు ఎప్పుడు ఎలా సహకరిస్తారో, ఎవరు ఎప్పుడు ఎలాగా దేవునికి విత్తుతారో మనకి తెలియదు కనుక ఎవరిని కూడా మన యొక్క అహంకారము అడ్డు పెట్టుకొని సంఘానికి ప్రమాదము తెచ్చేవారిగా మనము ఉండకూడదు. చాలాసార్లు ఆ వ్యక్తి ఎటువంటి సహాయం చేయడానికి మన మందిరానికి వస్తున్నాడో మనకు తెలియదు. కానీ ఒకవేళ ఉదాహరణకు అనుకుందాం, ఎవరైనా పంచ కట్టుకొని, లేకుంటే ఒక లాల్చి వేసుకొని, లేకుంటే సాధారణమైన బట్టలు వేసుకొని దేవుని ఆలయంలోనికి వస్తే లేదండి మీరు అక్కడ బయట కూర్చోండి, ఎక్కడో కూర్చోండి అని కనుక మనం అన్నాం అనుకోండి, ఆయన హృదయంలో నేను మా ఊరు నుంచి 1 లక్ష రూపాయలు పట్టుకొని ఈ ఆదివారం ఒక మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో 1 లక్ష రూపాయలు ఇవ్వాలి అని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడని ఆయన వచ్చాడే అనుకోండి. ఆయన వస్త్రధారణ చూసిన మనం ఏమన్నాము, లేదండి మీరు ఇక్కడ కాదు, మీరు అక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి అని చెప్పాం. ఆ ఇవ్వాలనుకున్న వ్యక్తి మనసు విరిగిపోయింది అనుకోండి, సంఘానికి ఏమైంది తెలియని
ప్రమాదము, తెలియని నష్టము. కావున ఈవేళ యాకోబు భక్తుడు కూడా ఎగ్జాక్ట్ గా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే ఈ సమస్య యాకోబు ఉన్నప్పుడు, సంఘము ఏర్పడబడ్డప్పుడు లేదు, కానీ అనాది కాలంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారి సమయంలో కూడా దేవాలయంలో జరుగుతున్న విషయాల గురించి మరి ఇదే సందర్భాన్ని వారు ఎదురు చూడటము చూస్తా ఉన్నాం. సో ఇవాళ మనం ఒక ఇద్దరు వ్యక్తులు దేవుని ఆలయంలోకి వచ్చారు. ఒక ఆయన ప్రశస్తమైన వస్త్రాలు, ఉంగరాలు ధరించుకున్నాడు. ఇంకొక ఆయన చాలా దీనమైన, దరిద్రమైన పరిస్థితుల్లో తన వస్త్రాలు కూడా అంత బాగలేవు. అటువంటి వ్యక్తి కూడా దేవుని ఆలయంలోనికి ఎంటర్ అవ్వడం మనం చూస్తా ఉన్నాం. మనందరికి బాగా సుపరిచితమైన ఒక బైబిల్లోని కథ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. తప్పిపోయిన కుమారుడు స్టోరీలో తప్పిపోయాడు, వెళ్ళిపోయాడు, చాలా ఆనందించాడు, చాలా అనుభవించాడు. తిరిగి చాలా రాజరికంతో బయటికి వెళ్ళిన వాడు తిరిగి దరిద్రుడై తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి వెంటనే అతనికి ఏం ధరించమన్నాడు అని అంటే ప్రశస్తమైన వస్త్రాలు, ఉంగరము, చెప్పులకు, కాళ్ళకు చెప్పులు తొడిగించుమని ఆ తండ్రి కుమారునికి చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ప్రశస్తమైన వస్త్రాలు ఎవరు పడితే వారు ధరించుకోవడానికి లేదు. ఎవరైతే వాల్యూ కలిగిన వారు, దానికి అర్హత కలిగిన వారు ఉన్నారో వారే ధరించుకోగలుగుతారు. నేడు యేసుక్రీస్తు ప్రభువారు సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్క మనిషి, వారు ఐశ్వర్యవంతులు కావచ్చు, వారు దరిద్రులు కావచ్చు, వారు నిరుపేదలు కావచ్చు, వారు దీనమైన పరిస్థితిలో ఉండవచ్చు, అన్య రకరకాలైనటువంటి బాధల్లో ఉండవచ్చు, ఎవరైనా కావచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడు మనందరికీ కూడా ఒక ప్రశస్తమైన, అతి ప్రాముఖ్యమైనటువంటి వస్త్రాన్ని ధరింపజేశాడు. ఆ వస్త్రం ఏంటండి? రక్షణ వస్త్రం. ఆ రక్షణ వస్త్రము నీకు నాకు కనిపించట్లేదేమో, ఆ వస్త్రం యొక్క వాల్యూ నీకు నాకు తెలియట్లేదేమో, కానీ సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ వస్త్రాన్ని నీకు నాకు ధరింపజేసి ఉన్నాడు కనుక ఆ వస్త్రముతో మనము అనుదినము ఆయనకు స్తుతి యాగము చెల్లించవలసిన వారమై ఉంటా ఉన్నాం. దేవుని మందిరము విషయంలోనికి వచ్చేటప్పటికి ఉదాహరణకి పార్సీలు ఏం చేస్తున్నారు, పరిసయ్యులు ఏం చేస్తున్నారు చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములు కోరుచున్నారు. ఈ పరిసయ్యులు ఎటువంటి వారుగా ఉన్నారు చూడండి. సమాజ మందిరములో అగ్రపీఠములు. పాత కాలంలో ఆలయాలను కనుక మనం చూసినట్లయితే వాటిని ఇంగ్లీష్లో సినగాగ్స్ అన్నారు. ఇలా లేవు ఆ మందిరాలు. అవి ఎలా ఉన్నాయి అంటే లోపల ఒక ప్లేస్ ఉండి మళ్ళీ దాని చుట్టూ బయట ప్లేస్ ఉండేది. సో లోపల బెంచెస్ లాంటివి ఉండేవి. బెంచెస్ లో కూర్చున్నప్పుడు ఈ పరిసయ్యులు వారి పని ఏంటంటే దేవుని ఆలయంలోనికి, మందిరంలోనికి వారు ఎంటర్ అయ్యారు అని అంటే వారు అగ్రపీఠం, అంటే ముందు స్థానంలో వారే ఉండాలి అని వారికి ఆశ. అంతేకాదు సంత వీధులలో, ఎక్కడైనా వీధుల్లో తిరుగుతూ వెళ్తున్నారంటే అందరు ఏం చేయాలి, వారిని చూసి వందనాలు చెప్పాలి. ఎవరైనా కానీ వందనాలు చెప్పలేదు అని అంటే వారు మరి ధర్మశాస్త్ర ప్రకారం వారికి ఏది విధించాలో ఆ విషయాలన్నీ వారికి తెలియజేస్తూ ఉండేవారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి పరిసయ్యుల గురించి జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడు చూడండి. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను కోరుచున్నారు. వారి యొక్క ఆలోచన అంతా ఎలా ఉంది అంటే మేము ముందుండాలి, మేమే ఉన్నతముగా కనిపించాలి, మా వస్త్రధారణను బట్టి మాకందరూ మర్యాద ఇవ్వాలి అన్నట్లుగా వారి యొక్క ఆలోచనలు ఉన్నాయి. బయట కనిపించే విషయం గురించే వారికి ఎక్కువ ఆసక్తి ఉన్నది, కానీ అంతరంద్రియంలో ఒక వ్యక్తిని ఎలాంటి మార్పులోనికి తీసుకురాగలుగుతున్నాం అనే ఆశ వారికి ఏమాత్రము లేదు. ఇక్కడ 2వ వచనాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములో
అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయో కోరుదురు. ఇక్కడ మనం చూసినట్టయితే 23వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే శాస్త్రులు పరిసయ్యులు వారు ఏం కోరుతున్నారు అని అంటే ఇక్కడ విందులలో అగ్రస్థానము, సమాజ మందిరంలో అగ్రపీఠము. వారికే ముందు భోజనం పెట్టాలి. దేవుని ఆలయంలోకి వచ్చారు, వాళ్ళకే ముందు స్థానం ఇవ్వాలి. వారు ఏం చేయాలనుకున్నా కానీ వారినే చేయనివ్వాలి. అలాగా విభిన్నమైనటువంటి ఆలోచనలో మరి మనుషులను కేటగరైజ్ చేసి, మనుషులను ఫేవరిజం లాగా పార్షియాలిటీ చూపెట్టి వారు మరి దేవుని ఆలయంలో ఉంటున్న వేళ యేసుక్రీస్తు ప్రభువారు వారి గురించి మాట్లాడుతూ రాసిన మాటలు ఇవి. వారికి వారుగానే గొప్ప వారిగా వారంతా జ్ఞానవంతులు, వారి అంత ధనవంతులు ఎవరు లేరు అన్నట్లుగా వారు ఒక స్థానమును దేవుని ఆలయంలో కోరినట్లుగా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడండి? ఆయన ధనవంతుడై ఉండి నీ కొరకు నా కొరకు దారిద్రతను అనుభవించుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన దారిద్రతను అనుభవిస్తూ నిన్ను నన్ను ఏం చేయడానికి వచ్చాడు? ఆయన ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. ఇక్కడ లోకంలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిస్థితి చూస్తే దేవుని ఆలయంలో దేవుని మాటలను బోధించవలసిన వారు ఎలా ఉన్నారు అంటే, మాకు ముందు స్థానం ఇవ్వండి, మాకే మైక్ ఇవ్వండి, మేమే మాట్లాడతాము, మేము చెప్పిందే వేదము అన్నట్లుగా వారు బోధించడము చూసి యేసుక్రీస్తు ప్రభువారు వారి గురించి అంటున్న మాట ఏంటి అంటే, అయ్యో పరిసయ్యులారా. ఇవాళ మనం కూడా గమనించగలిగినట్లయితే దేవుని ఆలయం విషయానికి వచ్చేటప్పటికి దేవుని మందిరంలో అందరూ దేవుని ఎదుట ఒకటే స్థితి కలిగిన వారు అనే విషయాన్ని మనం గమనించాలి. వారికి యేసుక్రీస్తు ప్రభువారు అంటే కూడా అంత రెస్పెక్ట్ లేదు. ఎందుకు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏ ఇంట్లో పుట్టాడు? వడ్రంగి వారి ఇంట్లో పుట్టాడు. చాలా దీనమైనటువంటి పరిస్థితిలో పుట్టాడు. వీళ్ళందరేమో రాజని, బోధకుడని, రబ్బీ అని, టీచర్ అని అలా అనేకమైన పేర్లతో పిలుస్తూ ఉంటే వారికి ఏమాత్రం నచ్చట్లేదు ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దకయ్యులు. కావున ఇవాళ యేసుక్రీస్తు ప్రభువారిని కూడా వారి యొక్క దృష్టిలో ఎలా భావించారంటే, ఈయన చాలా దీనుడు, దరిద్రుడు, ఇటువంటి వారిని ఎందుకు వీరు ఇంత గొప్పగా చేసేస్తున్నారు అని వారు ఆలోచన చేసి ఉన్నారు. అందుకే వారికి యేసుక్రీస్తు ప్రభువారి మాటలు అర్థం కాలేదు. ఇవాళ మనం కూడా దేవుని ఆలయం విషయానికి వచ్చేటప్పటికి దేవుని మందిరంలో మనం అహంకార స్వభావాన్ని కలిగి ఉంటే అది మనకి ప్రమాదము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అహంకారము అనే దానికి ఇంకా పర్యాయ పదాల్లో ఒక వ్యక్తిగానే, మనిషిగానే చూసే తత్వాన్ని మనం సంఘంలో కలిగి ఉండాలి. వారంట, వీరంట, ఇలా ఆ ఊరికి సంబంధించిన వాళ్ళంట, ఆ పల్లెటూరు నుంచి వచ్చారంట అని ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా మనము సంఘము విషయంలోకి వచ్చేటప్పటికి వారిని మనం అలాంటి మాటలతో హేళన చేయకూడదు, మన అహంకార స్వభావాన్ని చూపెట్టకూడదు అని యాకోబు భక్తుడు తన మాటలలో తెలియచేయడం మనం చూస్తా ఉన్నాం. సో 3వ వచనంలో కూడా ఆయన అంటున్న మాట చూడండి, మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చుంటుమని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువము, లేక ఇక్కడ పాదపీఠమునకు దిగువను కూర్చుంటుమని చెప్పాను. ధనవంతుడికి ఎక్కడ స్థానము? ధనవంతుడికి ఎక్కడ స్థానము? మంచి ప్లేస్. దరిద్రునికి ఎక్కడంట? నువ్వు వెళ్తే అక్కడ బయట వెళ్ళాలా నుంచో, లేదా నా కాళ్ళ దగ్గరికి వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చో. సో అలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు ప్రారంభంలో ఉన్న సంఘము. నేటికి మనము గమనించినట్లయితే ఇదే తీరులో అనేకమైన సంఘాలు నేటికి కూడా ఉంటూనే ఉన్నాయి. వారు మరి
మనుషులను బట్టి వారు స్థానాలను కల్పించడం మనం చూస్తూ ఉన్నాం. మనుషులను బట్టి మీరు ఇక్కడ కూర్చోండి, మీరు ఇక్కడ కూర్చోండి, మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పే సంఘాలను మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క బెంచెస్ కూడా ఆ రీతిగా వేయడం మనం చూస్తూ ఉంటాం. సోఫా సెట్ వేసారంటే ఇక్కడ వీరే కూర్చోవాలి, ఇక్కడ బల్లలు వేసారంటే వీరే కూర్చోవాలి, ఇక్కడ కుర్చీలు వేసారంటే వీరే కూర్చోవాలి. మన కుత్బులాపూర్లో గ్రౌండ్లో సర్కస్ పెట్టారు. చాలా మంది చిన్నప్పుడు చూసే ఉంటారు. సర్కస్లో కూడా మనం చూస్తాం, ముందున్న వాడికి మంచి కుర్చీ ఉంటుంది, వెనకాల ఉండేవాడికి కొంచెం కుర్చీ నార్మల్గా ఉంటుంది. ఆ వెనకాల 10-20 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు అయింది అనుకోండి, 100 రూపాయలలో కూర్చునే వాడికి ఎలా ఉంటుంది? బల్లలు ఉంటాయి, ఆ బల్లలకు మేకులు ఉంటాయి, ఆ మేకు ఎక్కడ దిగినా ప్రమాదమే. సో 100 రూపాయలు ఇచ్చినోడికి బల్ల ప్రమాదం ఎక్కువ, 200 ఇచ్చినోడికి కుర్చీ, 300 ఇచ్చినోడికి సోఫా. సో సంఘంలోనికి వచ్చినప్పుడు కూడా సూట్ వేసుకున్న వాడికి ఒక తీరుగా, పట్టు చీర కట్టుకున్న వాడికి ఒక తీరుగా ఏమాత్రము మనము చూడకూడదు అనే ప్రాముఖ్యమైన అంశాన్ని తెలియజేయడానికి గల కారణం ఏంటిది అని అంటే, సంఘము ఆ రీతిగా చేయడం వలన వారు దురాలోచనల చేత విమర్శకు లోనయ్యే పరిస్థితికి వారు రానై ఉన్నారు. కనుక సంఘము జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కోరుతూ ఇక్కడ ఈ మాటలను తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. సో గొప్పవాడికైతే మంచి స్థలము, పేదవాడికైతే నువ్వు అక్కడ నుంచో, అంటే అక్కడ నుంచో అన్నారు అని అంటే ఆలయం గురించి చెప్పాను కదండి. లోపల బెంచెస్ ఉంటాయి, చుట్టూ ప్రాంగణం అంతా ఓపెన్ గా ఉంటుంది, అక్కడ ఎవరైనా నుంచోవచ్చు. ఎవరైనా నుంచోలేని వాళ్ళు కూర్చోవాలనుకుంటే వారి స్థితిగతులను బట్టి కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చోవాలి. ఒకటి అన్ఇంపార్టెంట్ ప్లేస్, ఇంపార్టెంట్ లేని ప్లేస్లో అక్కడ ఎక్కడో నుంచో అని చెప్పడము. కూర్చోడాన్ని మనం చూసినట్లయితే, నీవు వచ్చి నా పాదాల దగ్గర, అంటే నేను కుర్చీలో కూర్చుంటాను, నేను అగ్రపీఠం మీద ఉంటాను, నీవు నా పాదాల దగ్గర కూర్చుంటామని తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి స్వభావము మనలో ఎప్పుడైనా ఉన్నట్లయితే సంఘానికి అది ఎంతో ప్రమాదకరం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు కూడా మరి పేతురు, యాకోబు, యోహానులతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు కనుక మనం చూసినట్లయితే, సున్నతి పొందిన వానికి పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడౌటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమగుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. 10వ మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి. అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. ఇక్కడ పౌలు ఎవరెవరితో మాట్లాడుతున్నాడు అంటే పేతురు, యాకోబు, యోహాను. ఈ పత్రికలు కూడా మనం చూసినట్టయితే పేతురు పత్రిక, ఇప్పుడు యాకోబు పత్రిక అయిపోయిన తర్వాత మేబీ ప్రభు చిత్తమైతే పేతురు పత్రికలోకి వెళ్తే వీరందరి సంభాషణలు పౌలుకు కూడా పౌలు యొక్క సంభాషణ వల్లే మరి ఒకటే తీరులో వారి మాటలు ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఎవరితో మాట్లాడుతూ ఏమి వారి యొక్క ఉద్దేశం ఉన్నదంటే, యాకోబు, కేఫా అనబడిన పేతురు, యోహాను వీరితో మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, మేము బీదలను జ్ఞాపకము చేసుకున్న వాళ్ళని మాత్రమే వారు కోరిది. అలాగు చేయుటకు పౌలు అనబడిన నేనును ఆసక్తి కలిగి
యుంటిని. కావున పౌలుకి కూడా ఆసక్తి ఏమై ఉన్నది అని అంటే బీదలను కనికరించాలి, బీదలు ఎవరైనా ఉన్నప్పుడు వారిని పట్టించుకోవాలి, వారిని దేవుని మందిరంలో చేర్చాలి అనే ఆలోచన తనకి కూడా కలిగి ఉన్నది. ఆ ఉద్దేశంనే యాకోబు, పేతురు, యోహాన్లు కూడా పంచడం మనం చూస్తా ఉన్నాం. నేను ఈ దినాన మనము కూడా దేవుని మందిరం విషయంలోకి వచ్చేటప్పటికి మనము ఎవరిని కూడా వారి స్థితిగతులను బట్టి, వారు వీళ్ళంట వాళ్ళంట అని వారి ఉద్యోగాలను బట్టి, వారి యొక్క వ్యాపారములను బట్టి మనం ఎన్నడూ కూడా ఏ వ్యక్తిని కూడా కొలవకూడదు. కొలమానము, ఒక మనిషికి కొలమానము ఎవరై ఉన్నారు అని అంటే దేవుడే అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనుషులందరి కొరకు ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణము పెట్టినప్పుడు నేను ఎవరము? నువ్వు ఈ వ్యక్తివి, నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు ఈ వ్యక్తివి, నువ్వు అక్కడ కూర్చో, నువ్వు అక్కడుండు అని చెప్పడానికి ఇవాళ సంఘముగా మనము ఆ విషయాలలో చాలా ప్రాముఖ్యతను మనము చేకూర్చవలసిన వారమై ఉంటా ఉన్నాం. ఇలాగా చేయడం వలన ఏం జరుగుతుంది అంటే 4వ వచనంలో మనం చూసినట్లయితే మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుదురు కారా. మీ మనసులలో ఏంటంట? భేదములు పెట్టుకొని. సో అందుకే ఆ మొదటి వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఫేవరిజం, పార్షియాలిటీ అనే పదాలు ఎందుకు వాడడం జరిగింది అని అంటే మీ మనసులలో భేదములు పెట్టుకొని. భేదం అనేది మనకి ఉండకూడదు. మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారు, ఎక్కడ వారైనా, ఏమైనా, ఏం చేసినా, ఏం చేయకపోయినా వారితో మనకి సంబంధము లేదు. దేవుడు ప్రేరేపించి వారిని దేవుని మందిరానికి పంపించినప్పుడు మన ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటిది అంటే వారికి దేవుని వాక్యములో వారిని ఎదిగింప చేయాలి, వారి ఆత్మను మనం కాపాడే వారికి ఉండాలి. డిస్క్రిమినేషన్, విపక్ష అనేది మనము దేవుని మందిరంలో తీసుకురాకూడదు అనే మాట 4వ వచనంలో మనం చూస్తాం. మీ మనసులలో భేదములు పెట్టుకొనకూడదు. డిస్క్రిమినేషన్ అనేది మనలో ఉండకూడదు. వివక్ష లేకుంటే పక్షపాతం అనేది మనలో ఉండకూడదు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే అట్టివాడు తన అంతర్యంలో లెక్కలు చూచుకొనివాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పేనే కానీ అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదు. చాలాసార్లు ఈ యొక్క సందర్భాన్ని మనము ఎదుర్కొంటూనే ఉంటాం. దేవుని మందిరంలో ఎదుర్కోమేమో కానీ చాలాసార్లు బంధువుల మధ్యలో కావచ్చు, లేకుంటే స్నేహితుల మధ్యలో కావచ్చు, ఇలాంటి సందర్భాన్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం. చూడండి, సొలొమోను భక్తుడు అంటున్నాడు, అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకున్నవాడు తినుము త్రాగుము అని నీతో చెప్పనే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు. ఇలాంటి సందర్భము ప్రతి మానవుడు తన జీవితంలో ఖచ్చితంగా ఎదుర్కొంటాడు. ఒకవేళ ఎదుర్కోకపోయినా, నేను ఇప్పుడు వరకు ఎదుర్కోలేదంటే నువ్వు ఖచ్చితంగా ఏదో దినానా ఎదుర్కొంటావు. ప్రతి మానవుని యొక్క జీవితంలో మనం ఎదుర్కోవాల్సిన విషయాన్ని గురించి మనం చూస్తా ఉన్నాం. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పనే కానీ అది ఎక్కడి నుంచి రావట్లేదంట? హృదయంలో నుండి రావట్లేదు. హృదయంలో నుండి రానప్పుడు ఇద్దరు స్నేహితులు ఒకవేళ బయటకి ఎక్కడన్నా తినడానికి వెళ్ళాలనుకోండి, ఒకటే డబ్బులు పెట్టుకోవాలి, ఇంకొకటి డబ్బులు పెట్టే ఉద్దేశమే లేదు. మేము ఒకసారి ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో డబ్బులే చాలా తక్కువ. ఇప్పుడు పిల్లల కంటే 10th అవ్వకుండానే KFCలు పెట్టేసుకుంటున్నారు, అన్నీ పెట్టేసుకుంటున్నారు. ఆ టైంలో సహారా హోటల్లో కీమా బిర్యానీ చాలా ఫేమస్. సో కీమా బిర్యానీ తినడానికి నేను మా ఫ్రెండ్ గాడు 300 అవుతుంది అంటే 150 ప్లస్ ఒక 2 కూల్ డ్రింకులు 350 ఏదో విధంగా జమ చేసుకొని ఇద్దరం ప్లాన్ చేసుకొని వెళ్దామని నేను వాడి దగ్గరికి వెళ్ళాను. చింతల్లో ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళాను. మేమిద్దరం కలిసి వెళ్ళాలి. మధ్యలో ఒకటి దూరాడు మాతో పాటు. ఎక్కడికి రా అంటే చెప్పాలి కదా ఇంకా అని ఇలా సహారాకి వెళ్తున్నామంటే నడు మేము కూడా వస్తామా అన్నాడు. వచ్చినోడు వాడి ఉద్దేశం ఏంటంటే డబ్బులు కట్టొద్దు, నేను వీళ్ళిద్దరు ఎలాగో తినడానికి ఫిక్స్ అయిపోయారు కనుక వీళ్ళతో పాటు నేను తినేయాలంతే. వచ్చాడు. వచ్చిన తర్వాత సర్వింగ్ చేస్తున్న వాడు నాకు ఇంకొకడికి
చాలా తక్కువ కీమా వేసి బిర్యానీ వేసి పెట్టాడు. ఈ ఎవడైతే డబ్బులు కట్టొద్దు అనుకున్నాడో వాడికి ఫుల్ కీమా వేసాడు. ఆడు ఎంత బాగా తిన్నాడంటే మాకంటే స్పీడ్గా ఏదో చేతులు కడిగేసుకొని తొందరగా డబ్బులు కట్టారు వాళ్ళకంటే ముందు అన్నంత ఉద్రేకంలో వాడు హ్యాపీగా తిన్నాడు. నెక్స్ట్ టైం డబ్బులు కట్టాం కదా, ఇంకా డబ్బులు కట్టి బయటకు వచ్చినాక వాడిని దించేసినాక మేమిద్దరం డిసైడ్ అయ్యాం, ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటే నేను నా ఇంటి దగ్గర నుంచి వస్తాను, నువ్వు నీ ఇంటి దగ్గర నుంచి రా, అక్కడ కలుసుకుందాం, అక్కడ తినేసి మళ్ళీ నువ్వు నీ ఇంటికి వెళ్ళు, నేను నా ఇంటికి వెళ్తాను. సో ఇలాంటివి మనం ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మన ఎదుటనే మన వారే కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లోనికి మనల్ని తీసుకొని వెళ్ళవచ్చు. చాలా సంతోషంగా మన బంధువులే మనల్ని పిలిచి అవమానించవచ్చు కూడా. అలాంటి సందర్భాలు చాలా మటుకు ఎదురవుతాయి. ఎందుకు ఎదురవుతాయి అనంటే వారు హృదయములో నుండి ఆ పనిని వారు జరిగించలేకపోతా ఉన్నారు. నేను ఈ దినాన ఈ విషయాలన్నింటినీ మనం గమనించుకుంటూ వెళ్తున్న వేళ మనము హృదయంలో, అది నేను దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన హృదయాన్ని ఎలా ఉంచుకోవాలని చెప్తాను, ఖాళీగా ఉంచుకోవాలి. ఎందుకు ఖాళీగా ఉంచుకోకుండా మనం దేవుని మందిరానికి వచ్చామనుకోండి, ఏమవుతుంది రావడం అవుతుంది, పోవడం కూడా అవుతుంది. బాగుపడడం అనేది అవ్వదు. హృదయం ఖాళీగా ఉంచుకున్నప్పుడు ఏమవుతుంది, నువ్వు రావడం అవుతుంది, పోవడం అవుతుంది, నీ జీవితము బాగుపడడం కూడా అవుతుంది. మన హృదయం ఖాళీగా ఉంచినప్పుడు దేవుని మాటలు ఆ హృదయంలో కూర్చుంటాయి. మనం అనేకమైన ఆలోచనతో గడిచిన వారము పాస్టర్ గారు మొహమాటం లేని వారే ఉండకండి, ఫేవరిజం అన్నాడు, పార్షాలిటీ అన్నాడు, ఇలా అన్నాడు, అలా అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు అని అనేకమైన ఆలోచనలు. నా భర్త ఈ వారం అంతా నన్ను చిరాకు పెడతానే ఉన్నాడు, నా భార్య నన్ను విసిగిస్తానే ఉన్నది, నా పిల్లలు, అన్ని ఆలోచనలు పెట్టుకొని దేవుని ఆలయంలోకి వచ్చి కూర్చున్నాం అనుకోండి, మనకి ఏది కూడా అదే మనం అన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి ప్రశాంతంగా దేవుని ఆరాధించుకోవాలని వచ్చినప్పుడు మన హృదయం ఖాళీగా ఉంటుంది, మన మనసులో ఏ భేదములు ఉండవు కనుక మనము చక్కగా దేవుని వాక్యమును సమృద్ధిగా నింపుకొని మన గృహాలకు వెళ్ళగలుగుతాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమంటున్నారు, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. దురాలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంట? హృదయములో నుండియే వచ్చును. మన నోటి మాటలు కూడా ఎక్కడి నుంచి ప్రారంభించబడతాయంట? హృదయములో నుండే వస్తాయి. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయములో నుండే వస్తాయి. మన నోటిలో చెడు మాటలు, చెడు తలంపులు వస్తున్నాయంటే మన హృదయము ఆల్రెడీ చెడిపోతూ ఉన్నది. ఆధ్యాత్మికంగా, ఆత్మీయ జీవితంలో హృదయం అనేది పాడైపోతూ వెళ్తా ఉన్నది. దానిని జాగ్రత్త పరచుకోవాలి. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, దురాలోచనలు హృదయములో నుండి వచ్చును కనుక వాటి విషయమై మనము జాగ్రత్తగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకుని. ఇక్కడ కూడా మనం గమనించగలిగినట్లయితే ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల. ఉదాహరణకి మనం గమనించినట్లయితే, ఇప్పుడంటే చెప్పడం మానేశారు కానీ నేను 5 సంవత్సరాల క్రితం వాక్యం బోధించడం ప్రారంభించినప్పుడు చాలా మంది వచ్చి చెప్పేవాళ్ళు, వాక్యం అయిపోగానే చాలా బాగా చెప్పేవాళ్ళేసి, చాలా బాగా చెప్పేవాళ్ళు, చాలా బాగా చాలా బాగా చాలా బాగా. ఆ చాలా బాగా అనేది 2-3 నెలలకి పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి నాకు తెలియజేస్తా ఉన్నాడు, ఆ మెప్పులు నువ్వు ఏమాత్రము కూడా
పొంగిపోకు. ఆ మెప్పులను బట్టి నువ్వు ఏమాత్రము కూడా చెట్టు ఎక్కేసి కూర్చుండిపోకు, జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది. దాని తర్వాత నుంచి నేను చాలా ధైర్యంగా ఆ వాక్యం బాగుంది బాగాలేదని ఎవరు నాతో చెప్పొద్దు. వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది. నేను మాట్లాడేది అయితే నార్మల్గా ఉండదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది అయితే అది మన జీవితాలకు ఉపయోగదాయకంగా ఉంటుంది. కనుక ఇక్కడ ఏ యోగ్యత అయినను ఏ మెప్పైనను ఉండిన ఎడల ఆ మెప్పు కానీ ఆ యోగ్యత కానీ దానికి కొన్ని కేటగిరీస్ ఇచ్చాడు. కొన్ని ఇక్కడ తెలియజేసిన మాటల్లో చూస్తే ఆ యోగ్యత కానీ మెప్పు కానీ ఎలా ఉండాలంటే అవి సత్యమైనవిగా, మాన్యమైనవిగా, న్యాయమైనవిగా, పవిత్రమైనవిగా, రమ్యమైనవిగా, ఖ్యాతి కలిగినవిగా ఉండాలి. ఒకవేళ నన్ను వచ్చి ఎవరైనా మీరు చాలా బాగా వాక్యం చెప్పారండి అని అన్నారు అనుకోండి, అది సత్యమైనదో, రమ్యమైనదో, ఖ్యాతి కలిగిందో అవన్నీ పాయింట్ దాంట్లో ఉన్నాయో లేదు చూడాలి. ఎవరైనా బాగా పాట పాడినప్పుడు మీరు చాలా బాగా పాడారండి అని ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు అవన్నిట్లో ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎవరైనా సాక్ష్యం చెప్పినప్పుడు కానీ ఏది చేసినా కానీ వాటన్నిటిలో ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయో లేదో మనం చూసుకోవాలి. చాలా మంది ముఖస్థుతి చేయడానికి మన దగ్గరికి వచ్చి చాలా మాటలు అంటూ ఉంటారు. వాటిని ఎప్పుడు కూడా మనం పట్టించుకోకూడదు. మనం ఒక స్థాయికి వెళ్ళిపోయామనుకోండి, అక్కడ నుంచి దిగడము చాలా కష్టతరమైనటువంటిది. ఈ దినాల్లో నేను నిన్నటి దినాన రాత్రికాల సమయంలో యూట్యూబ్లో ఒక పాస్టర్ గారి వాక్యం ఏం వినట్లేదు, ఏం చెప్తున్నాడో విందామని చూస్తుంటే ఒక 15-20 నిమిషాలు భార్య భర్తలు స్క్రీన్ ముందు కూర్చొని ఏకదాటిగా, ఒకప్పుడు అంటే జూమ్లో అయితే 45 మినిట్స్ ఉండేది, ఇంకా ఏమన్నా కానీ హాఫ్ అన్ అవర్ అలా లిమిట్లోనే ఉండేది. లిమిట్ తర్వాత ఆయన ఎంత చెప్తామో అనుకున్నా లేదు ఇంకా చెప్పడానికి. ఇప్పుడు యూట్యూబ్ లైవ్ వచ్చిన తర్వాత మన ముందు కెమెరా పెట్టుకోవచ్చు, మనం ఆపే అంతవరకు ఎంతసేపు అయినా మన గొంతు దించుకొని మాట్లాడుతూనే ఉండొచ్చు. 15-20 నిమిషాలు నేను చూస్తూ ఉన్నాను. ఒకటే టార్గెట్ ఏంటి అంటే, రేపు మేము సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఒక ఫంక్షన్ హాల్లో ఆరాధన జరిగించాలి. ప్రవచనాత్మకమైన సందేశము రేపు చెప్పబోతున్నాను అని ఆ హాల్కి రెంట్ పే చేయడానికి లాస్ట్ వీక్ చాలా కష్టం అయిపోయిందంట. చాలా కష్టం అయిపోతే ఈ వారం అంటున్నాడు పాస్టర్ గారు, మీరు 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు, 4000 కావచ్చు, 5000 కావచ్చు, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు మీ కుప్పిలను విప్పండి. కుప్పిలను ఒక 10 నిమిషాలు ఇదే ముగించాడు ఆయన. తర్వాత మధ్యలో నీళ్ళు తాగుతుంటే ఈవిడ అందుకుంది. ఈయనేమి మర్చిపోయాడు అవన్నీ క్లాక్ టవర్ దగ్గర పలానా బ్యాంకెట్ హాల్లో ఈ ఫంక్షన్ హాల్లో ఇచ్చేసి. వాళ్ళ ప్రాంతం హైదరాబాద్ కాదు. వాళ్ళు ప్రవచనాత్మకంగా వచ్చి చెప్పవలసింది గొప్పగా ఏమీ లేదు. ఇక్కడ మందిరాల యొక్క కొదువ లేదు, సేవకుల యొక్క కొదువ లేదు, మనమందరమే ఇంకా ఖాళీగా ఉంది. అలాంటి సందర్భాలలో ఆ పాస్టర్ గారు 20 నిమిషాల దగ్గర యూట్యూబ్ లైవ్ లో వాళ్ళు ఆపినప్పుడే ఆగుతుంది అది. ఇంకా 20 నిమిషాల దగ్గర రేపు రెంట్ కట్టడానికే వీళ్ళ బాధ అంతా ఉంది. ఇంకా పాస్టర్ గారు ఏం చేశారంటే, ఇలా కాదని చివరి ప్రార్థన అని, మీ అప్పులు పోవాలంటే, మీ అనారోగ్యం పోవాలంటే, మీది అది పోవాలంటే, ఇది పోవాలంటే మీరు 1000 రూపాయలు కావచ్చు, మీ గుప్పిలను విప్పడం. అంత కష్టపడి సేవ చేయమని దేవుడు ఎప్పుడు కూడా కోరలేదు. ప్రవచనాత్మకమైన ప్రసంగాలు చేయమని, పలానా ప్రాంతానికి వెళ్ళి పలానా బ్యాంకెట్ వాళ్ళు కష్టపడి నువ్వు తీసుకొని అక్కడ ఆరాధన జరిగించమని దేవుడు ఎప్పుడు కూడా అలాంటివి కోరలేదు. ప్రవచన మాటలు ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి. కొత్తగా మనం మన ఆరోగ్యం గురించి, మన అప్పులు ఎప్పుడు పోతాయో తెలుసుకోవడానికి గురించి, మన భర్తకి ఎప్పుడు మంచి ఉద్యోగం వస్తుందో తెలుసుకోవడానికి, మన పిల్లలకి ఏ కాలేజీలో సీట్ వస్తుందో తెలుసుకోవడానికి ఏ ప్రవచనాత్మకమైన ప్రసంగాలు వినడం అవసరం లేదు, ఏ బోధకుడి దగ్గరికి కూడా వెళ్ళడం అవసరం లేదు. ఇవాళ ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో సంఘం ఉంటా ఉన్నది. ఇంకా చాలా గొప్ప వ్యక్తి కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎందుకు చాలా మంచిగా ఆరాధన చేసుకుంటూ ఉంటాడు, కానీ కొన్నిసార్లు ఆయన కూడా కాలు జారినట్టు పడిపోతూ ఉంటాడు. ఆయన కూడా అంటున్నాడు,
మాకు కుర్చీలు వేయడానికి, మీటింగ్ జరిగించి కుర్చీలు వేయడానికి 10 లక్షలు అవుతుంది, అందుకే కుర్చీలు వేయలేదు. హైదరాబాద్లో గొప్ప సేవ చేస్తున్న ఆయన విజయవాడ ప్రాంతం వెళ్ళి, ఇంకో ప్రాంతానికి వెళ్ళి, ఇంకో ప్రాంతానికి వెళ్ళి సేవ చేయడం ఎందుకు? అక్కడికి జనాలు రమ్మండం ఎందుకు? ఆ వచ్చిన జనాలకు ఇలాంటి వాక్యంలో నుంచి ఇలాంటి మాటలు ఎందుకు తెలియజేయాలి? ఈవేళ దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటిది అని అంటే, మనము ఏది చేసినా కానీ అది ఎలా ఉండాలి అని అంటే, సత్యమైనవా, మాన్యమైనవా, అసలు అది ఉపయోగకరమైందా లేదా అనేది మనం తెలుసుకొని వాటినే మనం జరిగించే వారిగా ఉండాలి. ఏది జరిగించమని దేవుడు కోరినప్పుడు దానిని జరిగించడం అవసరం లేదు. ఏదో మన దురుద్దేశాల నిమిత్తమై ఏదో ప్రాంతానికి వెళ్ళి అక్కడ సేవ చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి మనం వెళ్ళడం అవసరం లేదు. ఈవేళ మనము దేవుని ఆలయంలో మనము ఏ రీతిగా ఉండాలి అని అంటే, మన మనస్సులో ఎటువంటి భేదములు అనేవి ఉండకుండా, ఏది మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటినే మనము ధ్యానించుకునే వారిగా ఉండాలి. ఏదియో ఇంకా దానికి మించి ఏది కూడా అది మనకి అవసరం లేదు. నేడు ఈ దినాన అటువంటి బోధకులు, అటువంటి పనులు చేసేవారు అనేకులు అవుతున్న సందర్భాలలో మనము ఒక సంఘంలో చేర్చబడిన వేళ మన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమై ఉండాలి అని అంటే, మన మనస్సులలో భేదములు పెట్టుకొనకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, మేము దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. అక్కడ మనం చూడగలిగినట్లయితే దేవుని గురించిన జ్ఞానము అడ్డగించు ప్రతి ఆటంకమును ఏం చేయాలంట? పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా మనము చేసుకోవాలి. మనము దేవుని మందిరానికి రావాలని ఆశ కలిగి ఉంటాం. ఏవో ఇబ్బందులు, ఏవో ఆటంకములు దేవుని మందిరానికి వెళ్ళకుండా పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి అంటే, ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని గురించిన జ్ఞానము అడ్డగించు ప్రతి ఆటంకమును మనం ఏం చేయాలంట? పడద్రోసే వారిగా ఉండాలి. రెండవది, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా ఉన్నదా లేదా అనే విషయాన్ని కూడా మనము గమనించుకుంటూ ఉండాలి. ఇక్కడ మన మనస్సులో భేదములు పెట్టుకోనక మన హృదయములను మనము హృదయములను కాదు, మీరు దురాలోచనలతో విమర్శలోనికి రాకుండా ఉండాలి అని అంటే, మనం చేయవలసిన పని ఏంటిది అని ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. ఒకటి, దేవుని గురించిన జ్ఞానము విషయంలో అన్నిటినీ మనము పక్కకు త్రోసి, ఈ ప్రవచనాత్మకమైన వర్తమానములు, స్వస్థతలు, వీటన్నిటి గురించి బైబిల్ స్పష్టంగా బోధిస్తూ ఉన్నది. ఆ విషయాలన్నిటిలో మనము జ్ఞానవంతులమై వాటన్నిటిని పక్కకి పడద్రోసి ఎవరు స్వస్థపరచగలుగుతారు? ఏ సేవకుడు ఈ లోకంలో ఉన్న ఏ గొప్ప సేవకుడు నేను స్వస్థపరచగలుగుతాడు? నీకున్న అప్పుల బాధలు తీర్చగలుగుతాడు? నీకున్న అనారోగ్య పరిస్థితులు తీసివేయగలుగుతాడు అంటే ఏ సేవకుడు కూడా చెయ్యలేడు. అది మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. నీలో విశ్వాసము కనుక ఉంటే, దేవునికి నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే, దేవుడే ఆ కార్యమును నీలో జరిగిస్తాడు. సో అలాంటి విషయాలలో దేవుని గురించిన జ్ఞానము విషయంలో ఎలాంటి అనాలోచితమైన ఆలోచనలు ఉన్నా కానీ వాటన్నిటిని పక్కకు పడద్రోసి మనం దేవునికి లోబడినట్లుగా మనం జీవించవలసిన వారమై ఉంటాం. అందుకే ఇక్కడ అంటున్న మాట ఏంటిదంటే, మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుదురు కారా. కావున ఈవేళ మనం విమర్శ చేసే వారిగా ఉండకుండా మనల్ని మనము
కాపాడుకోవాల్సిన వారమై ఉంటాం. దురాలోచనలతో మనము సంఘములో ఉండకుండా, మన మనసులో భేదములు అనేవి మనం పెట్టుకోకుండా మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ వ్యక్తి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ వ్యక్తి ఎలాంటి దుస్తులు ధరించినా, ఏ వ్యక్తి ఎలాంటి కారులో వచ్చినా, బండిలో వచ్చినా, ఎలాంటి పరిస్థితిలో వచ్చినా కానీ నా ఆలోచన ఏమై ఉండాలి అని అంటే ఆయన కూడా దేవుని బిడ్డనే. నేను ఎలాగో దేవుని బిడ్డనో ఆ వ్యక్తి కూడా దేవుని బిడ్డనే. కావున ఈవేళ అటువంటి స్వభావంతో ఉండాలి అని మరి ఏ మనిషిని కూడా తన యొక్క స్థితిగతులను బట్టి దేవుని ఆలయంలో కూడా అలానే చూడాలి అని ఆలోచన చేయకుండా ప్రతి వ్యక్తి దేవుని ఎదుట సమానమే అనే ఉద్దేశం కలిగి మనము ముందుకు కొనసాగాలి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం చూడగలిగినట్లయితే, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట అయినను, పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిల్చును, ప్రభువు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఇక్కడ మనం చూసినట్లయితే పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? అతడు నిలిచి ఉండుటకైనను, పడి ఉండుటకైనను అతని సొంత యజమానుని పనియే. ఇక్కడ ఈ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే ఏ వ్యక్తి విషయంలోనైనా తీర్పు తీర్చే ఆ యొక్క విషయంలోకి వస్తే తీర్పు ఎవరు తీర్చాలి అని అంటే ఆ యజమానుడే. అంటే ఈ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఏ వ్యక్తికైనా తీర్పు తీర్చవలసినది ఇంకొక వ్యక్తి కాదు, కానీ యజమానుడైనటువంటి దేవుడు ఒక్కడే. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని మనము ముందుకు కొనసాగాలి. అంతేకాదు, అతడు నిల్చును, ప్రభు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఏ వ్యక్తి అయినా కానీ ఇప్పుడు కొంతమంది పరిస్థితి చాలా తీవ్రంగా ఉండవచ్చు. మనకు తెలియదు రేపన్న రోజు వాళ్ళు ఎంత ఐశ్వర్యవంతులుగా మారుతారు. అందుకే ఇక్కడ అంటున్న మాట ఏంటిదంటే అతడు నిలుచును, ప్రభు అతని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఆ మనుషుడు శక్తి గలవాడు కాకపోవచ్చు, ఆ మనుషుడు ఐశ్వర్యవంతుడు కాకపోవచ్చు, ఆ మనుషుడు అంత ఆరోగ్యవంతుడు కాకపోవచ్చు, కానీ దేవుడు నిలబెట్టుటకు శక్తిమంతుడు. కావున ఎవరికి తీర్పు మనం తీర్చకూడదు. ఏ వ్యక్తి ఎటువంటి వానిగా ఉన్నా, ఏ వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చినా ఆ వ్యక్తి దేవుని బిడ్డ అని మనము గమనించి ఆ వ్యక్తికి మర్యాద చేయవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. ఇక్కడ ఆ కింద వచనాలన్నీ చదువుకుంటూ వెళ్ళినట్లయితే మనందరికి బాగా తెలిసిన మాటలే 4వ వచనంలో ఉన్నది, నీ కంటిలో ఉన్న దూలము ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నులుసు తీసుకున్నామని ఎలా చెప్పగలవు? ఆ విషయాలన్నింటి గురించి తెలియజేస్తూ 1వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మనము ఎప్పుడు కూడా చాలా ఆతృతగా ఉండే విషయం ఏంటిది అంటే తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉండాం. ఈ వ్యక్తి ఇక్కడ ఉండాలని, ఆ వ్యక్తి అక్కడ ఉండాలని మనం తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉంటాం, కానీ తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉండకుండా మనము ముందు మన స్థితిగతులు ఏంటియో, మన జీవితం ఎలా ఉందో, మన బ్రతుకు ఎలా ఉందో, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో, మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో మనల్ని మనం మొట్టమొదటిగా పరీక్షించుకొని మన కంటిలో ఉన్న దూలమును తీసుకొని ఎదుటి వ్యక్తి కంటిలో ఉన్న దూలమును తీయడము శ్రేష్టమైనది. కనుక ఈవేళ ఈ యొక్క మాటలు యాకోబు భక్తుడు తెలియజేయడానికి గల కారణం ఏంటిది అంటే సంఘములో ఆయన ఏం చూశాడంటే ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని నెలకొల్పబడుతుందని చూశాడు. సంఘములో ప్రమాదం జరుగుతూ ఉంటే సంఘముగా లేకపోతే సంఘ పెద్దగా, సంఘంలో సభ్యుడిగా యాకోబు భక్తుడు ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు ఏ వ్యక్తిని కూడా మరి పార్షియాలిటీగా లేకపోతే డిస్క్రిమినేట్ చేస్తూ
పక్షపాతము చూపెడుతూ నువ్వు ఎప్పుడు కూడా దేవుని మందిరంలో ఏ వ్యక్తి గురించి కూడా నువ్వు ఆ రీతిగా ఉండకూడదు. ఎందుకు అనంటే మనము విమర్శ చేసిన వారం అవుతాం. విమర్శ చేసిన వారం అంటే తీర్పు తీర్చే వారం అవుతాం. ఈ వ్యక్తి ఇలాగా నేను చూశానండి, ఈ వ్యక్తి ఆ రోడ్ల మీద అక్కడెక్కడో అడుక్కుంటా ఉంటాడు, ఏ పనులు చేసుకుంటా ఉంటాడు, ఇలా ఉంటాడండి అలా ఉంటాడండి అని ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని గురించి కూడా మనము చిన్న చూపు చూసేవారిగా తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు. మనమందరము కూడా మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారు కదా, అటువంటి వారిగా మనం ఉండకుండా మనం ఏం చేయాలంటే ఎవరికి కూడా మనం తీర్పు తీర్చే వారిగా ఉండకుండా అందరినీ ఒకే రీతిగా చూస్తూ పార్షాలిటీ అనేది, ఫేవరిజం అనేది, మొహమాటం అనేది ఏది లేకుండా మరి ప్రతి ఒక్కరి విషయంలో మనము జాగ్రత్త పడుతూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలే అని మనం రుచి చూస్తూ ఆ రీతిగా మనము జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. పౌలు భక్తుడు ఒక చోట ఇలా అంటాడు, మీలో అన్యుడు కావచ్చు, లేకుంటే బీదవాడు కావచ్చు, ఎవరైనా సడన్ గా మీ మందిరంలోకి వచ్చిన తర్వాత మనం చూపెట్టే ప్రవర్తనను బట్టి మన దేవుడు ఎటువంటి దేవుడో వారు గుర్తెరుగుతారంట. మన ప్రవర్తన ఒకవేళ బ్యాడ్ గా ఉందనుకోండి, ఆ వ్యక్తిని వెళ్ళిపో బాబు నువ్వు రావద్దు అని కనుక అన్నాం అనుకోండి, ఆ వ్యక్తి ఎవరిని దూషిస్తాడు? తర్వాత మన దేవుడిని దూషిస్తాడు. మనల్ని దూషించడం కాదు, మన దేవుడిని దూషిస్తాడు. మన దేవుడు ప్రేమామయుడై ఉంటున్న వేళ ఆ ప్రేమని ఇతరులకు కనపరిచే వారిగా మనం ఉండాలి అని కింద వచనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. కనుక ఈవేళ మనం నేర్చుకున్న పాఠంను బట్టి మనము పక్షపాతం అనేది సంఘంలోనికి తీసుకురాకుండా అందరము దేవుని బిడ్డలమై ఉంటా ఉన్నాం. గడిచిన ఆదివారం కూడా చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభువు శిరస్సు అయి ఉంటే సంఘంలో ఉన్న విశ్వాసులంతా ఎవరు? ఆయన అవయవాలై ఉంటా ఉన్నారు. సో ఏ అవయవాన్ని తక్కువ చేసినా కానీ ఆ అవయవము మరి ఉపయోగకరముగా లేనప్పుడు మనం ఏ పని చేయలేము. కనుక ప్రతి అవయవము చాలా ముఖ్యమైనది. కనుక ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనం ఆయన అవయవాలమై ఉంటా ఉన్నాం. అన్ని అవయవాలు ఆయనకి ఒకటే కనుక మనం ఆ రీతిగా మనమందరము దేవుని దృష్టిలో ఒకటే అని గమనించి మనము విమర్శలోనికి దిగకుండా తీర్పు తీర్చే వారిగా మనం ఉండకుండా మనము మన జీవితాలని కాపాడుకుందాం. ఇతర వ్యక్తులను కూడా మనం ఆత్మీయంగా బలపరుస్తూ వారిని కూడా రక్షణ లేని వారికి రక్షణ అనుభవంలోనికి వారిని నడిపిద్దాం. రక్షింపబడిన వ్యక్తులకు ఇంకా వారు ఆధ్యాత్మికమైన జీవితము ఎదిగింపబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించినట్లుగా మనం అందరము సంఘముగా ఆ రీతిగా ప్రయాసపడుతూ ముందుకు వెళ్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వెనుకలో భద్రపరచు గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కాళ్ళు మూసుకుందాం, తలలో వంచుదాం. మోకరించగలిగిన వారు మోకరిద్దాం. మన జీవిత ప్రయాణము, మన జీవిత పరిస్థితి ఏ రీతిగా ఉన్నదో మనకి తెలుసు కనుక దేవుని మందిరం విషయంలో మనం ఏ రీతిగా మనము ప్రవర్తిస్తా ఉన్నాం, ఏ రీతిగా మన యొక్క ఆలోచనలు ఉంటా ఉన్నాయి, ఒకవేళ దురాలోచనలతో మనం నింపబడుతున్నామేమో, పక్షపాతము చూపెడతామేమో, వివక్ష అనేది మనలో ఉన్నదేమో, వాటన్నింటినీ మనం విడిచిపెడదాం. ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు నీ నా నుండి నూతనమైన జీవితాన్ని కోరుచున్నగా, దేవా నాలో ఉన్నటువంటి దురాలోచనలన్నింటినీ తీసివే. ఎన్ని దినాలు నేను ఈ రీతిగా ఉన్నానయ్యా, ఈ రీతిగా ప్రవర్తించానయ్యా, ఈ రీతిగా భేదములు చూపెట్టానయ్యా, ఈ రీతిగా పార్షాలిటీ చూపెట్టానయ్యా, ఈ రీతిగా ఫేవరిజం చూపెట్టానయ్యా, ఈ రీతిగా డిస్క్రిమినేట్ చేశానయ్యా. పక్షపాతం అనేది నాలో ఉన్నదయ్యా. దేవాలయాల్లో నుంచి ఆ తీర్పు తీర్చే గుణాన్ని, విమర్శకు గురయ్యే ఆ గుణాన్ని తీసివేతే ఈ వాక్యంలో తెలియజేయబడిన రీతిగా
నువ్వు తీర్పు తీర్చకుడి, మీరు కూడా తీర్పు తీర్చబడరు అని నువ్వు సెలవిచ్చావు కనుక ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఎవరి స్థితిగతులను బట్టి కూడా మేము ఎవరికి తీర్పు తీర్చే వారిగా ఉండకూడదు. మేమందరము మీ రక్తంలో కడగబడిన సహోదరులము సహోదరులమని జ్ఞాపకం చేసుకుంటూ నీ ఎదుట మేమందరము ఒకటే అని నీలో ఏ భేదము లేదు అని మరి ఒకసారి మేము జ్ఞాపకం చేసుకుంటూ మా సంఘాన్ని కాపాడుకుంటూ ఒకవేళ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కనుక మా అహంకారం వలన మా దురాలోచన వలన సంఘాన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంచామేమో దేవా, ఈవేళ నీ మాటలు వచ్చి మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బాగు చేయండి, మా హృదయంలో ఉన్న ప్రతి విధమైనటువంటి మలినాన్ని తీసివేయండి. మనం ఒక్కసారి ప్రార్థన చేసి ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా యేసు రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకి వందనాలు స్తోత్రం. నేడు ఈ పరిశుద్ధ దినాన మేమందరం నీ సంఘంలోనికి చేరి ఈ రీతిగా ఆరాధించగలుగుటకు మేము మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఇంతవరకు నీ లేఖనంలో నుంచి ప్రభా మాకు వివరించిన మాటలను బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. మరి మేము మా మనసులో భేదంలో పెట్టుకున్న వారిగా దురాలోచనలతో విమర్శ చేసే వారిగా మేము ఉంటున్నట్లయితే ప్రభా, మరి ఇవాళ మా హృదయము మా అంతరంగం ఎరిగిన దేవుడవు నీవు కనుక ప్రభా, మా జీవితాన్ని సరిచేసుకోగలుగుటకు నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తా ఉంది. సంఘంలో మేమందరం ఒకటే అని నీ రక్తంలో కడగబడిన మేమందరము ప్రభా ఒకటే అని మేము గుర్తెరిగి ప్రభా ఆ రీతిగా జీవించగలుగుటకు మీ సహాయము ఇది నా వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తాను దేవా. అదేవిధంగా ఆరోగ్య పరిస్థితులను బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, కొట్టుమిట్లాల్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారికి శాంతి సమాధానము, వారి యొక్క పరిస్థితుల్లో నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తాము దేవా. ఈ రీతిగా ప్రభావ మరి ఈ ప్రత్యేకమైన దినాన మరి యూపీఎస్సీ ఎగ్జామ్ రాయన ప్రణీతకు అలాగే సునంద్కు కూడా మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తాను దేవా. మరి వచ్చే నెలలో నీట్ ఎగ్జామ్ రాయన బిడ్డలు కూడా మీ సహాయం మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. ఈ రీతిగా ప్రభావ మరి ఎండలు విపరీతంగా ఉన్నప్పటికీ ప్రభావ మరి నీ బిడ్డలందరినీ నువ్వు భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి నీ మందిరానికి మీరు తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి కూడా మీకే వందనాలు స్తుతులు స్తోత్రం దేవా. ఈ రీతిగా ఆరాధన ముగించుకొని తిరిగి వారి గృహాలకు వెళ్ళొచ్చుండగా ప్రభా మరి చెప్పబడిన మాటలన్నింటినీ వారు నెమరు వేసుకుంటూ ప్రభా ఆ రీతిగా వారి జీవితాలను కట్టుకోగలుగుటకు వారమంతయు ప్రభా ఏ దురాలోచనలు ఏ భేదములు ఏమీ లేకుండా ప్రభా మరి అందరూ ఒకటే దేవుని దృష్టిలో అనే భావముతో మరి మేము జీవించగలుగుటకు నీ ప్రేమను ఇతరులకు కనపరిచే వారిగా ఉండగలుగుటకు మీ సహాయం మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. ఈ రీతిగా ప్రభా మరి ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా వచ్చిన విధానాన్ని బట్టి మీకే లేకపోతే వందనాలు స్తోత్రం తెలియజేసుకుంటూ నూతనంగా వచ్చిన బిడ్డలు బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. మరి వారిని కూడా ప్రత్యేక రీతిగా దీవించి ఆశీర్వదించి మీ నెలతో తృప్తిపరచండి. ఈ రీతిగా మేము ఆరాధన ముగించుకుని తిరిగి వారి గృహాలకు వెళ్ళనట్టుగా మీ సన్నిధి మీ ప్రసన్నత మీ వెలుగు మధ్యన మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించమని మీ దీవెన ఆశీర్వాదంతో ప్రతి ఒక్క బిడ్డను తృప్తిపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సహవాసము చేరిన సకల పరిశుద్ధులకు సదాకాలముని యొక్క కృప తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం వర్షింపచేయు ఈశా ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము ఈ మాని మీద కుమ్మరించుము దేవా బ్రహ్మాల ప్రేమ వర్ష
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. మరి ఒకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.